హలో ఫ్రెండ్స్, కొత్త కథతో మీ ముందుకు వచ్చేశాను. ఈ కథ రాసింది తేజ. అదొక పెద్ద రూమ్, అచ్చం ఒక రాజ్భవన్లాగా ఉంది. ఆ గదిలో ఒక అమ్మాయి పట్టుచీర కట్టుకుని మంచం మీద కూర్చుని ఉంది. ఆమె కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నాకే ఎందుకు ఇలా జరిగింది దేవుడా అని ఆమె మనసులోనే కుమిలిపోతూ ఏడుస్తోంది. నన్ను మా అమ్మ ప్రేమించట్లేదా? నేనంటే ఎవరికీ ఇష్టం లేదా అన్న బాధ ఆమెను వెంటాడుతోంది. ఆమె అలా ఏడుస్తుండగానే గది తలుపు తీసుకుని లోపలికి ఒక అబ్బాయి వచ్చాడు. అతనికి 32 సంవత్సరాలు ఉంటాయి. అతను ఆ ఊరి పెద్ద జమీందారు కొడుకు. అతని పేరు చంద్రశేఖర్ నాయుడు. నడుచుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆమెను పైనుంచి కిందకు ఎగాదిగా చూశాడు. ప్రాణం లేని ఒక వస్తువుని చూస్తున్నట్టుగానే. ఆ అమ్మాయి భయపడుతూనే అతని వంక చూస్తోంది. ఎందుకంత భయపడుతున్నావు? మీ అమ్మ నీకు చెప్పలేదా ఇక్కడికి ఎందుకు వచ్చావో, ఇక్కడ ఎలా ఉండాలో అని అడిగాడు కొంచెం కోల్డ్గా. అతన్ని ఆమె గతంలో చాలాసార్లు చూసింది. అతని గురించి ఆమెకే కాదు, ఆ ఊర్లో అందరికీ భయమే. ఎందుకంటే తను చాలా అందంగా, బాడీ బిల్డర్లా ఆజానుబాహుడిగా ఉంటాడు. చూడటానికి ఎంత అందంగా ఉంటాడో అతనికి అంతే పొగరు, అంతే కోపం కూడా. ఎవరినైనా కొట్టాడంటే మధ్యలో ఎవరైనా అడ్డొస్తే వాణ్ణి కూడా చితకబాదే రకం అతను. అతన్ని చూడగానే ఆ అమ్మాయి భయంతో వణికిపోయింది. అమ్మా చెప్పింది అని నెమ్మదిగా అంది. అయితే నీకు తెలుసు కదా ఇక్కడ ఎందుకున్నావన్నది? నాకు ఒక వారసుడు కావాలి, అందుకని నిన్ను నేను అంటూ సగంలోనే ఆగిపోయాడు. మళ్ళీ అతనే కంటిన్యూ చేస్తూ, అందుకే నిన్ను నేను కొనుక్కున్నాను. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కాని వారసుడు కావాలి కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. పిల్లల్ని కన్నాక నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు అని మొహం మీదే చెప్పేశాడు. కాని అతని నోటి నుంచి నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఇక్కడే నా భార్యగా ఉండొచ్చు అన్నమాట రాలేదు. దాంతో ఆ అమ్మాయి మనసులో ఇంకొక పెద్ద బాధ మొదలైంది. ఆమె పేరు సంధ్య. కాని ఆ పేరులో ఉన్న అందమైన వెలుగు ఆమె జీవితంలో లేదు. ఆమె జీవితం నెమ్మదిగా చీకట్లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది ఆమెకి. ఆ రోజు పొద్దున్నే వాళ్ళిద్దరికీ పెళ్లయింది. చాలా వైభవంగానే పెళ్లి చేశారు. కాని ఆ పెళ్లి వెనుక ఉన్న నిజమేంటో ఆ అమ్మాయికి తెలుసు. అది ఒక వ్యాపారం. వాళ్ళ అమ్మానాన్నలు డబ్బుల కోసం ఇతని దగ్గరికి వెళ్తే అతను ఈ కండిషన్ పెట్టాడు. మీ అమ్మాయిని నాకిచ్చేస్తే మీకు కావాల్సిన డబ్బులు నేనిస్తాను అని చెప్పాడు. ఈ పెళ్లి ఎన్ని రోజులుంటుందో కూడా ఎవరికీ తెలీదు. అతను నన్ను కాదని వేరే అమ్మాయిని తెచ్చుకున్నా నేనడిగే సిచ్యువేషన్లో లేను. మా అమ్మానాన్నలు వాళ్ళ తమ్ముడి కోసం నన్నితనికి అమ్మేశారు అని బాధపడుతూ మనసులో కుమిలిపోయింది సంధ్య. కాని ఆమె అంత బాధపడుతున్నా అతనసలు పట్టించుకోలేదు. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? మనిద్దరికీ పెళ్లి అయ్యింది. ఇప్పుడు నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. వద్దు అని చెప్పే స్టేజ్లో నువ్వు లేవు. నా కండిషనే అది, అర్థమైందా అంటూ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. అలా అతను దగ్గరికి వచ్చేసరికి ఆమె భయపడుతూ వెనక్కి జరిగి, ప్లీజ్ అండి, కొంచెం టైం ఇవ్వరా? నాకు ఇప్పుడే కదా పెళ్లయింది, నాకు కొంచెం టైం ఇస్తే నేను మీతో ఉండటానికి ట్రై చేస్తాను ప్లీజ్ అండి అని బతిమాలినట్టుగా అడిగింది. దానికతను కోపంగా, ఏంటి మీ అమ్మానాన్న నీకు చెప్పకుండానే పంపించారా ఏంటి? నాటకాలా? డబ్బులు తీసుకున్నారు కదా మీ వాళ్ళు నా దగ్గర, మొత్తం 2 కోట్లు పైనే తీసుకున్నారు. అక్కడికి ఈ పెళ్లి కూడా నా డబ్బులతోనే చేశారు, దానికి మళ్లీ సపరేట్గా తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు నాటకాలాడుతున్నావా అని ఆ అమ్మాయి మొహాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ నొప్పితో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాని ఆమె అంత ఏడుస్తున్నా అతను పట్టించుకోకుండా ఆమె మీదకు వాలిపోయి పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. అలా అమ్మాయితో కొంచెం రఫ్గానే ఇంటిమేట్ అయ్యాడు. ఆమెకు భయంతో ఏడుపొచ్చేస్తోంది. అప్పుడే అతను ఒక్కసారిగా వెనక్కి లెగిశాడు. అది చూసి నన్ను వదిలేస్తాడేమో అని మనసులో ఒక చిన్న ఆశపడింది సంధ్యకి. కాని అతను తన బట్టలు విప్పేసి ఆ అమ్మాయి బట్టలు కూడా తీసేసి మళ్లీ దగ్గరకొచ్చాడు. అతను ఎంత పొగరుగా, కోపంగా ఉన్నా అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో అతనికి బాగానే తెలుసు. ఆమె అతనికన్నా చాలా చిన్నది, జస్ట్ 20 సంవత్సరాలు మాత్రమే. దాంతో ఆమె మెడమీద ముద్దులు పెడుతూ నెమ్మదిగా ఆమెలో ఫీలింగ్స్ వచ్చేలా చేశాడు. ఎక్కడ పట్టుకుంటే ఫీలింగ్స్ వస్తాయో అతనికి తెలుసు. అలా ఆమెకు ఫీలింగ్స్ వచ్చాక ఆమెతో బాగా క్లోజ్ అయ్యాడు. సంధ్యకు అదే మొదటిసారి అవటంతో నొప్పితో గిలగిలలాడిపోయింది. ఆమె భరించలేక అరుస్తుంటే, అరవకు, నాకు నచ్చదు అని కొంచెం కోల్డ్గా అన్నాడు. కాని ఆమె ఏమీ చేయలేకపోయింది. దాంతో ఆ రోజు రాత్రి ఆమె అతని చేతిలో ఒక పువ్వులా నలిగిపోయింది. ఆ తర్వాత తనకి నచ్చినట్టుగా ఆమెతో ఉన్నాడు చంద్రశేఖర్. ఆ రాత్రి అంతా ఎన్నిసార్లు ఇంటిమేట్ అయ్యాడో అతనికి కూడా తెలియలేదు. కాని అతనికి ఆ అమ్మాయి మీద ఇష్టం పుట్టుకొచ్చింది. వారసుడి కోసం పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెలో ఉన్న ఒక తెలియని తీయదనం అతనికి బాగా నచ్చింది. దాంతో కొంచెం సున్నితంగానే చూసుకుందాంలే అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత దగ్గరికి రా అని
ఆమెను లాక్కుని గుండెలకు హత్తుకుని పడుకున్నాడు చంద్రశేఖర్. అలా ఆ రాత్రి గడిచిపోయింది. కాని బయట ఉన్న పనివాళ్లు మాత్రం వాళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. అమ్మాయిని డబ్బుల కోసం అమ్మేశారు. ఆ పిల్లని మన అబ్బాయిగారు ఎలా చూసుకుంటారో ఏంటో, ఆయన కోపానికి ఆ పిల్ల వద్దంటే ఏం చేస్తాడో ఏంటో అని వాళ్లు మాట్లాడుకుంటుంటే అందులో ఒకడు, అయినా వద్దనడానికి ఏముంది, డబ్బులు తీసుకున్నారు కదా, అమ్ముడుపోయిన వస్తువు కన్నా ఎక్కువ ఏమీ కాదులే ఆ అమ్మాయి అని చాలా నీచంగా మాట్లాడుకున్నాడు. ఆ ఇంట్లో పనివాళ్లు కూడా ఆమెనొక వస్తువులా కొనుక్కున్నట్టే మాట్లాడుకుంటున్నారు. కాని బయటకు మాట్లాడే ధైర్యం మాత్రం ఎవ్వరూ చేయలేదు. తెల్లారాక ఆ ఇంట్లో అలా తెల్లారిపోయింది. ఉదయం అయ్యేదాకా ఆమెను వదల్లేదు. ఉదయం అయ్యేసరికి చంద్రశేఖర్కి మెలకువ వచ్చింది. కాని ఆమెకు ఇంకా మెలకువ రాలేదు. దాంతో ఆమెను చాలా జాగ్రత్తగా పడుకోబెట్టాడు. అతను అంత రొమాంటిక్ పర్సన్ ఏమీ కాదు, కాని ఆమె అంటే అతనికి ఇష్టం ఏర్పడింది. దాంతో ఆమెను జాగ్రత్తగా పడుకోబెట్టి ఆమె తలమీద ఒక ముద్దు కూడా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చేసరికి కూడా ఆమె ఇంకా నిద్రలేవలేదు. సర్లే, ఇంట్లో పనివాళ్లున్నారు కదా, కొంచెంసేపు పడుకోని అని మనసులో అనుకుని అతను కిందకి వచ్చాడు. కిందకి వచ్చేసరికి పనివాళ్లు, టిఫిన్ రెడీ చేశాము బాబుగారు, అమ్మాయిగారు నిద్రలేస్తే ఆవిడికి కూడా ఇస్తాము అని చాలా మర్యాదగా అన్నారు. కాని వాళ్ల పద్ధతులు చూస్తే ఆ మర్యాద నటిస్తున్నట్టుగానే ఉంది. అయితే వాళ్ల గురించి చంద్రశేఖర్ పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ల అమ్మానాన్నలు అతను చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ల తాతయ్య, నానమ్మ కూడా చనిపోయారు. అతనికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఎవరూ లేకుండా అనాథలా మిగిలిపోయాడు. అందుకే అతను అంత కోల్డ్గా, అంత డేంజరస్గా తయారయ్యాడు. చంద్రశేఖర్ ఉండేది ఇంద్రసేన అనే ఊర్లో. ఆ ఊరు హైదరాబాద్కి ఒక 2 గంటల జర్నీ దూరంలో ఉంటుంది, అంతే. అతని బిజినెస్లు, కంపెనీలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నా అతను మాత్రం ఇంద్రసేన ఊర్లోనే ఉంటాడు. ఎందుకంటే అది వాళ్ల తాత ముత్తాతల కాలం నుంచి ఉంటున్న ఊరు. ఆ ఊరుని వదలడం అతనికి ఇష్టం లేదు. రెడీ అయి కిందకు వచ్చిన చంద్రశేఖర్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు కొంచెం పని ఉంది, మీ అమ్మగారు లేచాక టిఫిన్ తినిపించండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్లగానే ఆ పనివాళ్లు, ఆ అమ్మాయిని లేపాల్సిన అవసరం ఏముంది, అయినా మనకు అవసరమా ఏంటి, లేస్తే ఏంటి, లేకపోతే ఏంటి అని తమలో తాము గుసగుసలాడుకున్నారు. ఇక్కడ ఆఫీస్కి వెళ్లిపోయిన చంద్రశేఖర్ తన క్యాబిన్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడే అతని పిఏ సృజన్ లోపలికి వచ్చాడు. ఆఫీస్ మీటింగ్స్ గురించి చెబుతూ, బాస్, మీ వయసు ఇప్పుడు 32 సంవత్సరాలు, మీకు 34 సంవత్సరాలు వచ్చేసరికి ఖచ్చితంగా మీకు సంతానం ఉండాలి బాస్ అని గుర్తు చేశాడు సృజన్. దానికి చంద్రశేఖర్, నాకు గుర్తుంది సృజన్, నేనదే చేస్తాను, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇంత కష్టపడి ఈ కంపెనీలన్నీ క్రియేట్ చేసింది ఎవరి సొంతం అవ్వడానికి, వేరేవాళ్లు తీసుకుంటే నేను ఊరుకుంటానా అన్నాడు కోపంగా. అవును సార్, అందుకే మేం కూడా మిమ్మల్ని వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశాము. మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, కాని మేడంతో కూడా మీరు కొంచెం క్లోజ్గా ఉంటే తొందరగా అంటూ భయపడుతూనే మధ్యలో ఆగిపోయాడు సృజన్. వెంటనే చంద్రశేఖర్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సృజన్, తక్కువ మాట్లాడు అని కోల్డ్గా వార్నింగ్ ఇచ్చాడు. అయినా సరే, ఈ కంపెనీలు ఇవన్నీ పోయినా నాకు వేరే ఐడెంటిటీ ఉంది, నువ్వు మర్చిపోయావేమో అన్నాడు చాలా సీరియస్గా. దానికి సృజన్ కంగారుగా, కాని బాస్, ఇది మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన కంపెనీ, దీన్ని మనం ఎలా వదులుకుంటాం, మీ అమ్మగారి సైడ్ వాళ్లు చాలా కిరాతకులు, వాళ్లు ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారు కదా, వాళ్లు కరెక్ట్ సమయంలో ఎలా చేశారో మర్చిపోయారా అన్నాడు. ఆ మాటలకు చంద్రశేఖర్ ఆలోచిస్తూ, అవును, మా అమ్మ వాళ్ల అన్నయ్య ఇలా చేశాడు, ఆయన చేసినవి నేను ఎలా మర్చిపోతాను అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత తేరుకుని, సర్లే, మనం వాటి గురించి తర్వాత ఆలోచిద్దాంలే, వేరే ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అని నెమ్మదిగా అడిగాడు. అప్పుడు సృజన్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేసి, బాస్, ఈ ప్రాజెక్ట్ మిస్ స్నేహ హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళ ఫాదర్కి బాలేదంట, ఆవిడ మీకోసం బయట వెయిట్ చేస్తున్నారు అని చెప్పాడు. సరే అయితే. అవును, ఇంకొక విషయం, నాకు పెళ్లి అయిన సంగతి ఎవరికైనా తెలిసిందా అని నెమ్మదిగా అడిగాడు చంద్రశేఖర్. లేదు బాస్, ఎవరికీ తెలియలేదు, చాలా సీక్రెట్గానే ఉంచాము అన్నాడు సృజన్. ఆ తర్వాత ఏదో అడగబోయి ఆగిపోయాడు. ఏంటి నసుగుతున్నావు అన్నాడు చంద్రశేఖర్. ఏం లేదు బాస్, అది ఏంటంటే ఒకవేళ మీకు వారసులు పుట్టాక మేడంని వదిలేస్తారా మీరు అని నెమ్మదిగా భయంగా అడిగాడు సృజన్. దానికి చంద్రశేఖర్ చాలా దృఢంగా, నేను ఒకసారి ఏదైనా నాది అని తీసుకున్నాక అది ఏదైనా సరే నేను వదలను. ఆ అమ్మాయిని నేను బలవంతంగానే పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మానాన్నల వల్లే పెళ్లి చేసుకుందని నాకు తెలుసు, కాని నేను ఆమెను వదలను అన్నాడు.
ఆ మాటతో సృజన్ ఊపిరి పీల్చుకున్నాడు. సరే బాస్, నేను స్నేహగారిని లోపలికి పంపిస్తాను, మీరొకసారి చూడండి బాస్ అని చెప్పేసి వెళ్ళాడు. సరే అన్నాడు చంద్రశేఖర్. లోపలికి వచ్చిన స్నేహ చాలా అందంగా ఉంది. ఆమె వేసుకున్న డ్రెస్ కూడా చాలా రివీలింగ్గా ఉంది. ఒక అబ్బాయిని సెడ్యూస్ ఆకర్షించడానికి చేయడానికి ఎలాంటి డ్రెస్ అయితే వేసుకుంటారో సరిగ్గా అలాంటి డ్రెస్సే వేసుకునొచ్చిందామె. అది చూసి కూడా చంద్రశేఖర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. మిస్ స్నేహ, మీరు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి వచ్చారు, మీ ఫాదర్కి బాలేదు అని విన్నాను అని చాలా కోల్డ్గా అన్నాడు చంద్రశేఖర్. దానికి ఆమె చాలా మర్యాదగా, అవునండి, నాన్నగారికి కొంచెం బాలేదు, అందుకే ఈ ప్రాజెక్ట్ నేనే కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పి ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అంతా విన్నాక చంద్రశేఖర్, సరే ఓకే, అయితే మీకు ప్రాజెక్టు గురించి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను, ఓకే ఇంక మీరు వెళ్ళొచ్చు అని మొహం మీద చెప్పినట్టుగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. ఆఫీస్ వర్క్లో అంత బిజీగా ఉన్న చంద్రశేఖర్కి ఒక విషయం మాత్రం తెలియలేదు. అదేంటంటే వాళ్ల ఇంట్లో తన భార్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అతనికి ఏమాత్రం ఐడియా లేదు. రాత్రంతా అతను ఆమె ఇష్టంతో పనిలేకుండా బలవంతంగా ఆమెను అనుభవించేసరికి ఆ అమ్మాయికి చాలా నీరసం వచ్చేసింది. కనీసం మంచం మీద నుంచి లేవలేకపోయింది. బాగా మధ్యాహ్నమయ్యాక ఆమెకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరవగానే రాత్రి జరిగిన సంఘటనలు గుర్తొచ్చి ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. ఎంత రాక్షసుడితను, నేను చిన్నపిల్లను అని కూడా చూడకుండా ఎంత దారుణంగా పెంచాడు అని మనసులో చాలా బాధపడుతూనే మెల్లగా వాష్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయింది. బయటకొచ్చి కబోర్డ్ ఓపెన్ చేసి చూసింది. చంద్రశేఖర్ అప్పటికే ఆమె కోసం కొన్ని బట్టలు డ్రెస్సులు తెప్పించి అందులో ఉంచాడు. అందులోంచి ఒక డ్రెస్ తీసుకుని వేసుకుంది. నిన్నటినుంచి ఏమీ తినలేదు. కనీసం రాత్రి కూడా పస్తులతోనే ఆకలితో పడుకుంది. ఆ ఆకలిమీద ఉండగానే తన భర్త తన ఇష్టానికి వ్యతిరేకంగా అలా చేసేసరికి ఆమె శరీరంలో ఏమాత్రం ఓపికలేదు. అయినా సరే తనలో తాను చాలా ఓపిక చేసుకుని ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా కిందకు వచ్చింది. ఆమె కిందకు రాగానే అక్కడికి లక్ష్మి అనే ఒక 50 ఏళ్ల పనిమనిషి వచ్చింది. ఏంటమ్మా, ఇంట్లో పనులు ఉన్నాయని తొందరగా లేవాలని మీకు తెలియదా అని చాలా రూడ్గా పొగరుగా అంది. ఆ మాటలకు సంధ్యకు ఏమనాలో అర్థం కాలేదు. భయపడుతూనే, క్షమించండి, రేపటినుంచి తొందరగానే లేస్తాను అని నెమ్మదిగా చెప్పింది. సర్లేండి, ముందు వెళ్ళి ఆ దేవుడి గదిలో దీపం పెట్టండి, తర్వాత చూద్దాం అనేసింది ఆ పెద్ద పనిమనిషి లక్ష్మి. అప్పుడు వాణి అనే ఒక 20 ఏళ్ల పనిమనిషి లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారికి తెలిస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతది అని నెమ్మదిగా భయపడుతూ అంది. దానికి లక్ష్మి వెటకారంగా, సర్లేవే, ఇది వెళ్ళి చెప్పేస్తుందనుకుంటున్నావా ఏంటి? దీనిని ఇలాగే అదుపులో ఉంచాలి, లేదంటే రేపు పొద్దున్న మనకే చాలా కష్టం అంది. వాణి ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది. ఇక సంధ్య లోపలికి వెళ్లి దేవుడికి పూజ చేసి దీపం వెలిగించి దండం పెట్టుకుని బయటికి వచ్చింది. ఆకలితో కడుపు కాలిపోతుండటంతో వాళ్ళని ఎలా అడగాలో తెలియక, నాకు కొంచెం ఆకలిగా ఉంది, ఏమన్నా పెడతారా అని భయంగా దీనంగా అడిగింది సంధ్య. వెంటనే లక్ష్మి కరకుగా, అయినా బాస్ చెప్పారు మీకేమీ పెట్టొద్దని, మిమ్మల్ని ఇక్కడికి డబ్బులిచ్చి కొనుక్కుని తెచ్చారంట, తెలీదా మీకు? మీరు ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అలాగే ఇంట్లో పనులన్నీ కూడా మీరే చేయాలి, ఇది బాస్ ఆర్డర్ అని అబద్ధం చెప్పి ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు సంధ్య గుండె ఆగిపోయినంత పనయింది. తీవ్రంగా భయపడిపోయి, ఏం పని చేయాలో చెప్తే అవన్నీ చేస్తాను నేను అంది నెమ్మదిగా వణుకుతున్న గొంతుతో. అదిగో అక్కడ అంట్లున్నాయి, వెళ్ళి తోమేసే, అలాగే రాత్రికి వంట కూడా చెయ్యి అని చెప్పింది లక్ష్మి. అక్కడితో ఆగకుండా ఆ తర్వాత ఇల్లంతా తడిగుడ్డ పెట్టాలి అని ఇంట్లో ఉన్న పనులన్నీ ఒక్కొక్కటిగా చెప్పింది. సంధ్యకు అప్పటికే విపరీతమైన నీరసంగా ఉంది. ఆ నీరసంతోనే వంట చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. ఆ తర్వాత ఇల్లంతా ఓపిక లేకపోయినా కష్టపడి తడిగుడ్డ పెట్టింది. కాని లక్ష్మి ఆమెను వదల్లేదు. ఏంటి, ఇంత నెమ్మదిగా పనులు చేస్తే ఎలా? మీ రూమ్ ఇంకా క్లీన్ చేయలేదు, వెళ్ళి ఆ రూమ్ కూడా క్లీన్ చెయ్యి, అలాగే మిగతా రూమ్స్ అన్నీ కూడా నువ్వే క్లీన్ చెయ్యాలి, నువ్వేమైనా మహారాణివి అనుకుంటున్నావా ఏంటి అని మళ్లీ కసురుకుంది లక్ష్మి. సంధ్య కళ్ళు తుడుచుకుంటూ క్షమించండి అని చెప్పి ఆ నీరసంతోనే రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసింది. ఆ పనులన్నీ పూర్తయ్యాక ఆమె తన రూంలోనే ఒక మూల నీరసంగా కూర్చునిపోయింది. నా జీవితం ఏంటి ఇలా తగలబడింది? నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు, ఇంత నరకం చూపించడానికా? అసలు వాడు మనిషే కాదు, రాక్షసుడు అని మనసులో కుమిలిపోయి భోరున ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజు రాత్రి ఇంటికొచ్చేసరికి 10 అయిపోయింది చంద్రశేఖర్కి. అతను వచ్చేంతవరకు సంధ్య నిద్రపోకుండా డైనింగ్ టేబుల్ దగ్గరే ఎదురుచూస్తూ కూర్చుంది.
ఆమెను అలా డైనింగ్ టేబుల్ దగ్గర చూడగానే అతనికి లోలోపల కొంచెం ఆనందం కలిగింది. ఆమె దగ్గరికి వచ్చి, నేను ఫ్రెష్ అయి వస్తాను, ఇలా అన్నం వడ్డించు అన్నాడు. అతని ఆ కోల్డ్ వాయిస్ వినగానే ఆమెకు చాలా భయమేసింది. దాంతో సైలెంట్గా సరే అని తల ఊపింది. కాని అతను ఆమె ఫేస్ చూడలేదు. పనుల వల్ల ఆమె ఎంత నీరసంగా వాడిపోయి ఉందో కూడా అతను గమనించలేదు. పైకి వెళ్లి తను ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని కిందకొచ్చాడు. తను వడ్డించిన ఫుడ్ తిన్నాడు. అందులో టేస్ట్ కొంచెం మారింది. నువ్వు వంట చేశావా అని అడిగాడు. అవును సార్ అంది సంధ్య భయపడుతూ. అతనికి ఆ టేస్ట్ పెద్దగా నచ్చలేదు. కాని ఇప్పుడు ఏమీ అనకూడదని నెమ్మదిగా తర్వాత చెబుదామని అనుకుని సైలెంట్ అయ్యాడు. అన్నం తినేసి ప్లేట్ అక్కడే వదిలేసి వెళ్లి సింక్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతను పైకి తన రూమ్కి వెళుతూ తొందరగా పైకి రా అని చెప్పేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ కనీసం నన్ను ఒక్క ముద్ద తినమని కూడా చెప్పలేదు అని మనసులో అనుకుని బాధపడింది. ఇంకేం చెయ్యాలో తెలియక అక్కడున్న మంచినీళ్లు తాగి ఆకలిని చంపుకుని అతను వదిలేసిన ప్లేట్ కూడా కడిగేసి పైకి వచ్చింది. రూంలోకి వెళ్లగానే అతను ఒక డ్రెస్ ఇచ్చి, ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకునిరా అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి అతను ఇచ్చిన ఆ డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ చాలా రివీలింగ్గా ఉన్నా కూడా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే బయటకొచ్చింది. రాగానే ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు. ఇంత నీరసంగా ఉన్నావేంటి నువ్వు? ఏమి తినలేదా ఏంటి అని ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. దానికి సంధ్య నాకు బాగా ఆకలిగా ఉంది అని చెబుదామనుకుంది. కాని అతను వెటకారంగా అంటున్నాడేమో, తను ఏం మాట్లాడితే మళ్ళీ ఏమంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయం ఆమె మనసులో ఉండిపోయింది. దాంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. అతను ఆమె మెడ మీద ముద్దులు పెట్టుకుంటూ ఈసారి ఇంకొంచెం నెమ్మదిగానే ఆమెతో ఇంటిమేట్ అయ్యాడు. కాని రాను రాను అతని ప్రేమ ఎక్కువైపోయి ఆమె మీద కోరిక ఇంకా పెరిగిపోయి కొంచెం ఫోర్స్ పెంచేసరికి ఆ అమ్మాయి ఆ నొప్పులకి తట్టుకోలేకపోయింది. ప్లీజ్ నా వల్ల కావట్లేదు అని నెమ్మదిగా మూలిగింది. దానికి అతను సరే సరే ఈ రోజుకి చాల్లే అని ఆమెను తన దగ్గరికి లాక్కుని పడుకోబెట్టుకున్నాడు. అలా 1 వారం రోజులు గడిచిపోయింది. కాని ఇంట్లో పనివాళ్ల వల్ల తన భార్యకు జరుగుతున్న నరకం గురించి అతనికి ఏమీ తెలియడం లేదు. ఆ రోజు రాత్రి ఎప్పటిలాగే గదిలో నిశ్శబ్దం అలుముకుంది. చంద్రశేఖర్ తన ఇష్టానుసారంగా సంధ్యతో ఇంటిమేట్ అవుతున్నాడు. కాని సంధ్య శరీరంలో ఏమాత్రం ఓపిక లేదు. 1 వారం రోజులుగా ఆమె పడుతున్న శారీరక మానసిక క్షోభ ఆమెను పూర్తిగా కుంగదీసింది. అలా అతను ఆమెతో బలవంతంగా ఉంటున్న సమయంలోనే ఊహించని విధంగా సంధ్య నోట్లోనుంచి కొద్దిగా రక్తం బయటకు వచ్చింది. అది ఆమె పెదవుల మీదుగా కారడం చూసి చంద్రశేఖర్ ఒక్కసారిగా షాకయ్యాడు. అతనిలో ఉన్న పొగరు, కోపం అంతా ఆ ఒక్క క్షణంలో మాయమైపోయి వాటి స్థానంలో తెలియని కంగారు, భయం మొదలయ్యాయి. ఏమైంది సంధ్య? ఏమైంది నీకు? అంటూ కంగారుగా ఆమెను తన గుండెలకు హత్తుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఆమె శరీరంలో ప్రాణం లేనట్టుగా మెత్తబడిపోవడం చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే తేరుకుని ఆమెకు బట్టలు వేసి మంచం మీద జాగ్రత్తగా పడుకోబెట్టాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రండి డాక్టర్ అని చెప్పాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోవడంతో ఇంట్లో పనివాళ్లందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ డాక్టర్ వచ్చిన సంగతి కూడా పనివాళ్లకి ఎవరికీ తెలియలేదు. డాక్టర్ హడావిడిగా లోపలికి వచ్చాడు. ఏమైంది నాయుడుగారు, ఇంత రాత్రిపూట అంత కంగారుగా ఫోన్ చేశారు అని అడిగాడు. చంద్రశేఖర్ కంగారు పడుతూ, ఒకసారి చూడండి డాక్టర్, నా భార్యకి ఏమైందో? ఉన్నట్టుండి నోట్లోనుంచి రక్తం వచ్చింది అని ఆందోళనగా చెప్పాడు. అవునా, ఏమైందో చూద్దాం ఉండండి అని డాక్టర్ తన స్టెథోస్కోప్ తీసుకుని సంధ్యను పరీక్షించడం మొదలుపెట్టాడు. ఆమె నాడి పట్టుకుని కళ్ళు, ముఖం పరీక్షించిన డాక్టర్ ముఖంలో తీవ్రమైన ఆశ్చర్యం, కోపం కనిపించాయి. అతను పరీక్ష ముగించి చంద్రశేఖర్ వంక కోపంగా చూశాడు. ఏంటండి ఇది? మీరు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు డాక్టర్ నిష్ఠూరంగా. ఆ మాటలకు చంద్రశేఖర్కి ఏమీ అర్థం కాలేదు. అంటే ఏమైంది డాక్టర్, ఎందుకలా మాట్లాడుతున్నారు అని అడిగాడు కొంచెం కోపంగా, అయోమయంగా. ఇంకేమవ్వాలి, మీ ఆవిడ గత వారం రోజుల నుంచి కనీసం ఒక్క ముద్ద కూడా తిన్నట్టులేదు. ఆమె పస్తులుండి ఆకలితో మాడిపోయి ఎంత వీక్ అయిపోయిందో చూడండి. ఒకసారి ఆమె మొహం చూడండి, ఏమాత్రం రక్తం లేకుండా పాలిపోయి ఎంత పీక్కుపోయిందో. ఈ పరిస్థితుల్లో ఆమెతో అలా ప్రవర్తించడం వల్లే ఒత్తిడి తట్టుకోలేక నోట్లోనుంచి రక్తం వచ్చింది అని డాక్టర్ అసలు నిజం చెప్పాడు. ఆ మాట వినగానే చంద్రశేఖర్ షాక్ అయ్యాడు. అదేంటి డాక్టర్, వారం రోజుల నుంచి తినకపోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. అది మీకే తెలియాలి సార్,
ఒక భర్తగా మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకే తెలియకపోతే ఎలా? ప్రస్తుతానికి ఈ మందులు రాసిస్తున్నాను, ఇవి వాడండి. కాని ముఖ్యంగా ఆమెకు కొంచెం ఏదో ఒకటి బలమిచ్చే ఫుడ్ తినిపించండి, లేకపోతే ఈ అమ్మాయి ప్రాణాలతో బతకడం చాలా కష్టం అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి డాక్టర్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్లగానే చంద్రశేఖర్కి బుర్ర పనిచేయలేదు. నేను రోజు ఫుడ్ తినమని చెప్పాను కదా, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? నా భార్య వారం రోజులుగా ఎందుకు పస్తులుంది అని మనసులో తీవ్రంగా మదనపడ్డాడు. కొద్దిసేపటికి సంధ్యకు నెమ్మదిగా స్పృహ వచ్చింది. ఆమె కళ్ళు తెరిచేసరికి ఆమెకు పెట్టడానికి గదిలో కనీసం పాలుగాని పండ్ల రసంగాని ఎలాంటి ఫుడ్ లేదు. పనివాళ్లను పిలుద్దామంటే వాళ్లంతా పడుకుని ఉన్నారు. చంద్రశేఖర్కి స్వతహాగా వంట చేయడం బాగా వచ్చు. దాంతో అతనే స్వయంగా కిందకు వెళ్లి తన భార్య కోసం ఎంతో జాగ్రత్తగా ప్రేమగా కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేశాడు. ఆ ఫుడ్ తీసుకుని పైకి వచ్చి మంచం మీద నీరసంగా పడుకున్న సంధ్యను లేపి కూర్చోబెట్టి తన చేతులతో స్వయంగా ఆమెకు తినిపించడం మొదలుపెట్టాడు. సంధ్య వారం రోజుల నుంచి ఆకలితో అలమటిస్తూ ఉండటం వల్ల ఆ ఫుడ్ చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. కడుపులో కాలుతున్న ఆకలి వల్ల చంద్రశేఖర్ పెడుతున్న ఆ ముద్దలను చాలా ఫాస్ట్గా తినేసింది. ఆమె అలా ఆబగా తినడం చూస్తుంటే చంద్రశేఖర్ గుండె తరుక్కుపోయింది. కొద్దిగా తిన్న తరువాత సంధ్యకున్నట్టుండి ఒక భయం గుర్తొచ్చి ఆగిపోయింది. భయంతో కళ్ళు పెద్దవి చేసి చంద్రశేఖర్ వంక చూస్తూ, నేను అన్నం తినొచ్చా? మీరే కదా నన్ను ఇంట్లో ఏమీ తినకూడదు అని ఆర్డర్ వేశారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ వణుకుతున్న గొంతుతో అడిగింది. ఆ మాట వినగానే చంద్రశేఖర్కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఏంటి, నేనన్నానా? ఎవరు చెప్పారు నీకీ విషయం అని అడిగాడు కన్ఫ్యూజన్గా. సంధ్య భయపడుతూనే, కింద ఒక ముసలావిడ ఉన్నారు కదా, లక్ష్మి, ఇంకో ఆవిడ వాణి అనుకుంటా, వాళ్లే చెప్పారు. బాస్ మిమ్మల్ని డబ్బులిచ్చి కొనుక్కుని తెచ్చారు, మీకు అన్నం పెట్టొద్దని బాస్ ఆర్డర్ వేశారు అని వాళ్లే చెప్పారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు నిజం బయటపెట్టింది. చంద్రశేఖర్కి అప్పుడు అసలు విషయం అర్థమైంది. తన పనివాళ్లు తన భార్యతో ఎలాంటి ఆటలు ఆడుతున్నారో తెలిసి అతని నరనరాల్లో కోపం రగిలిపోయింది. ఆ కోపాన్ని అణుచుకుని, ఇంకేం చెప్పారు వాళ్లు నీతో అని నెమ్మదిగా అడిగాడు. దాంతో సంధ్య తన మనసులో వారం రోజులుగా దాచుకున్న నరకాన్ని బాధను అంతా కన్నీళ్ల రూపంలో బయటపెట్టింది. వాళ్లు నాతో ఇంట్లో ఉన్న పనులన్నీ చేయిస్తున్నారు. అంట్లు తోమడం, ఇల్లు తుడవటం, వంట చేయడం అన్నీ నేనే చేస్తున్నాను. మీరు నన్ను డబ్బులిచ్చి కొనుక్కున్న ఒక వస్తువునని, నేను వాళ్లు చెప్పినట్టే వినాలని రోజూ నరకం చూపిస్తున్నారు అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ తర్వాత తన 2 చేతులు జోడించి చాలా దీనంగా అతన్ని బతిమాలుతూ, సార్, మీరు నన్ను కొనుక్కున్నారు నిజమే. నేను మీకు ఒక వస్తువులాంటిదాన్ని, బానిసని అని నాకు తెలుసు. కానీ సార్, నేను కూడా ఒక మనిషినే కదా, నాకు కూడా ప్రాణం ఉంటుంది, ఆకలి ఉంటుంది కదా సార్. ప్లీజ్, దయచేసి నన్ను రోజూ 2 పూటలా కొంచెం అన్నం తిననివ్వండి ప్లీజ్ అని గుండెలు పగిలేలా ఏడుస్తూ అడిగింది సంధ్య. ఆ మాటలు చంద్రశేఖర్ గుండెల్లో బాకులా గుచ్చుకున్నాయి. అతని మనసులో చెప్పలేనంత బాధ, అపరాధభావం కలిగాయి. నేను ఈ అమ్మాయి గురించి ఎప్పుడూ చెడుగా అనుకోలేదే. కేవలం వారసుడి కోసమే పెళ్లి చేసుకున్నా. ఈ అమ్మాయిని నేను చాలా బాగానే చూసుకుంటున్నాను అనుకున్నానే. కాని నా ఇంట్లోనే, నా కళ్ల ముందే నా భార్యకు ఇంత దారుణమైన నరకం జరుగుతోందా అని తనలో తాను కుమిలిపోయాడు. సంధ్య కన్నీళ్లను తన చేతులతో తుడిచి, సరే ఏడవకు, ఈ ఇంట్లో నిన్ను ఏమీ తినొద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదు. నీకింకా ఆకలేస్తుందా? చెప్పు, నీకేం కావాలో చెప్పు, అన్నీ తెప్పిస్తాను అన్నాడు ఎంతో సున్నితంగా. నాకు బాగా ఆకలేస్తుంది అని నెమ్మదిగా అంది సంధ్య. వెంటనే అతను మళ్లీ కిందకు వెళ్లి ఆమెకు కావాల్సిన ఫుడ్ అంతా తీసుకువచ్చి తన చేతులతోనే మళ్లీ ఆమెకు కడుపు నిండా తినిపించాడు. ఆ రోజు భార్య పరిస్థితి చూసి అతను ఆఫీస్కి కూడా వెళ్లలేదు. ఇంటి దగ్గరే ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం రోజూలాగే తెల్లారింది. సంధ్య పనుల కోసం లేవబోతుంటే చంద్రశేఖర్ ఆమెను ఆపి తిరిగి మంచం మీద పడుకోబెట్టాడు. నువ్వు ఈ రోజు నుంచి కిందకి రావక్కర్లేదు, ఇక్కడే పడుకుని రెస్ట్ తీసుకో అని కొంచెం కోల్డ్గా కాని ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పాడు. దాంతో సంధ్య భయంగా తల ఊపి అక్కడే పడుకుంది. ఆ తర్వాత చంద్రశేఖర్ కిందకొచ్చి టిఫిన్ చేశాడు. ఆఫీస్కి వెళ్లని కారణంగా కాసేపు రిలాక్స్ అవుదామని గార్డెన్లో అటూ ఇటూ నడుస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఇంట్లోకి వచ్చిన లక్ష్మీ పని ఎవరూ చేయలేదని గమనించింది. ఇంకా ఈ మహాతల్లి నిద్రలేవలేదా? ఇంటి నిండా ఉన్న ఇంత పని ఎవరు చేస్తారు అని మనసులో కసురుకుంటూ గబగబా పైకి సంధ్య ఉన్న రూంలోకి వెళ్ళింది. అక్కడ సంధ్య ఇంకా మంచం మీదే నీరసంగా పడుకుని ఉండటం చూసి లక్ష్మికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే బాత్రూంలోకి వెళ్లి ఒక మగ్గుతో నీళ్లు తెచ్చి పడుకుని ఉన్న సంధ్య ముఖం మీద అత్యంత దారుణంగా కొట్టింది.
ఆ నీళ్ల చలికి సంధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో వణికిపోతూ నిద్రలేచింది. ఎదురుగా రాక్షసిలా నిలబడి ఉన్న లక్ష్మిని చూసి, ఏమైందండి? ఎందుకు నా మీద అలా నీళ్లు కొట్టారు? నాకు కొంచెం ఒంట్లో బాలేదు, అందుకే పడుకున్నాను అని ప్రాధేయపడుతున్నట్టుగా నెమ్మదిగా చెప్పింది. దానికి లక్ష్మి ఏమాత్రం కనికరం లేకుండా, ఒంట్లో బాలేదా? అయితే ఇక్కడే పడుకుని బాగుపడతావనుకుంటున్నావా ఏంటి? కింద పనులన్నీ ఎవరు చేస్తారే? మర్యాదగా కిందకిరా అని దారుణంగా కసురుకుంది. లక్ష్మి అరుపులకు భయపడిపోయిన సంధ్య గజగజ వణుకుతూనే కళ్ళు తుడుచుకుంటూ కిందకు వచ్చి వంటగదిలో వంట చేయడం మొదలుపెట్టింది. అదే సమయానికి గార్డెన్లో నుంచి లోపలికి వచ్చాడు చంద్రశేఖర్. రాగానే వంటగదిలో తన భార్య ఆ నీరసంతో వణుకుతూ వంట చేయడం చూసి అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన కోపాన్ని అణుచుకుంటూ అక్కడికి వెళ్ళి సంధ్య అని పిలిచాడు నెమ్మదిగా. ఆ పిలుపు వినగానే సంధ్య చేతిలో ఉన్న గరిట వదిలేసి భయంగా అతని దగ్గరికి వచ్చింది. అతను ఆమె చేయి పట్టుకుని హాల్లోకి తీసుకువచ్చి అక్కడున్న ఒక పెద్ద సోఫాలో ఆమెను చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆమె పక్కనే తను కూడా దర్జాగా కూర్చున్నాడు. అప్పుడే అటుగా వచ్చిన లక్ష్మి ఆ దృశ్యాన్ని చూసి కంగుతింది. ఏంటిది? పనులు చేయాల్సిన పిల్ల సోఫాలో యజమానురాలిలా కూర్చుంది ఏంటి అని మనసులో అనుకుంటూ వాళ్ల దగ్గరికి వచ్చింది. ఏంటి బాబుగారు, ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్లలేదా అని అడిగింది లక్ష్మి. వెళ్ళలేదు. ఈరోజు నేను ఇంట్లోనే ఉంటే నీకేమైనా ప్రాబ్లంగా ఉందా అని సూటిగా కోల్డ్గా అడిగాడు చంద్రశేఖర్. లక్ష్మి కొంచెం తడబడుతూ, లేదు బాబుగారు, నేను నార్మల్గానే అడుగుతున్నాను అంది. వెంటనే చంద్రశేఖర్ తీవ్రమైన స్వరంతో, అయినా నా భార్య ఇంట్లో ఆ వంటగదిలో వంట ఎందుకు చేస్తోంది అని అడిగాడు. దానికి లక్ష్మి చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ, అది కాదు బాబుగారు, ఇంటి కోడలు అన్నాక వంట చేయాలి కదా, మీ అమ్మగారు ఉన్నప్పుడు కూడా మీ అమ్మగారే స్వయంగా వంట చేసేవారు కదా అని ఎదురు సమాధానం చెప్పింది. అవునా? అయితే ఇప్పుడు ఈ ఇంటి యజమానురాలు ఎవరు అని నెమ్మదిగా కాని భయంకరమైన వాయిస్తో అడిగాడు. ఆ మాటకి లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. దీన్ని డబ్బులిచ్చి కొనుక్కునే కదా వచ్చాడు, ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుని, అదేంటి బాబుగారు, యజమానురాలు అంటారేంటి? ఈ ఇంటికి యజమాని మీరే కదా ఉన్నారు, ఎవరూ లేరు కదా అంది. ఆ మాట వినగానే చంద్రశేఖర్లో కట్టలు తెంచుకున్న కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది. ఒక్కసారిగా పైకి లేచి, నా భార్యే ఈ ఇంటి యజమానురాలు, నా భార్యే ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి మహారాణి, అది గుర్తుపెట్టుకో. అసలు నా భార్య మీద పెత్తనం చెలాయించే అధికారం నీకెవరిచ్చారు? ఏ ధైర్యంతో నా భార్యకు ఇంట్లో ఆర్డర్లు వేస్తున్నావు నువ్వు అని ఇల్లంతా దద్దరిల్లేలా చాలా కోల్డ్గా మరియు గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి సంధ్య ఒక్కసారిగా షాకైపోయింది. తనను ఎప్పుడూ ఒక వస్తువులా చూసే తన భర్త ఈరోజు తన కోసం ఇంతలా స్టాండ్ తీసుకోవడం, అందరి ముందు తనను ఈ ఇంటి మహారాణి అని పిలవడం ఆమెకు కలలా అనిపించింది. కళ్లలో నీళ్లతో అతన్ని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. చంద్రశేఖర్ సంధ్యను తన దగ్గరికి లాక్కుని ఆమె భుజం మీద చెయ్యి వేసి అందరికీ వినబడేలా ఇలా అన్నాడు, నేను నా భార్యని ఎలా పెళ్లి చేసుకున్నానో, ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో అన్నది మీకు అనవసరం. ఆమె ఇప్పుడు ఈ ఇంటికి మహారాణి. ఇకపై ఆమె చెప్పినట్టు మీరు వినాలి, మీరు చెప్పినట్టు ఆమె వినటం కాదు. అర్థమైందా అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత సంధ్యవైపు తిరిగి కోపంతో పాటు ఎంతో కేరింగ్ కలగలిపిన గొంతుతో, నువ్వు ఈ ఇంటికి యజమానురాలివి సంధ్య? ఎవరో పనివాళ్లు చెప్తే వాళ్ళకి భయపడి ఇంటి పనంతా చేయడమేనా? అసలు నీకు బుద్ధి లేదా? నీకు ఇంట్లో ఇంత నరకం జరుగుతుంటే ఆ విషయాలు ఏమీ కనీసం నాకు చెప్పవా నువ్వు అని గట్టిగా మందలించాడు. దానికి సంధ్య ఏమీ మాట్లాడలేక కన్నీళ్లు తుడుచుకుంటూ తలదించేసుకుంది. ఇక చంద్రశేఖర్ తన ప్రతాపాన్ని పనివాళ్లమీద చూపించాడు. తన భార్యకు ఒక వారం రోజులపాటు నరకం చూపించి ఆమెను ఆకలితో మార్చినందుకు లక్ష్మికి, అలాగే వాళ్ల కూతురువానికి చాలా పెద్ద శిక్ష వేశాడు. తన బాడీగార్డ్స్ని పిలిపించి వాళ్లతో ఆ ఇద్దర్నీ తీవ్రంగా కొట్టించాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక లక్ష్మి నేలమీద పడిపోయి చంద్రశేఖర్ కాళ్లమీద పడి వెక్కి వెక్కి ఏడుస్తూ, నన్ను క్షమించండి బాబుగారు, నా బుద్ధిగడ్డి తిని అలా ప్రవర్తించాను, ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయను, నా కూతుర్ని నన్ను వదిలేయండి ప్లీజ్ అని ప్రాధేయపడింది. దానికి చంద్రశేఖర్ ఏమాత్రం కనికరించకుండా అత్యంత క్రూరంగా ఆమె వంక చూస్తూ, అయితే ఇంకనుంచి మీరు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని వాళ్ళిద్దర్నీ మెడమీద చెయ్యి వేసి ఆ ఇంట్లోంచి గెంటేశాడు. నువ్వు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, గెట్ అవుట్ అన్నా చంద్రశేఖర్ మాటలకు లక్ష్మి గుండె ఆగిపోయినంత పనయింది. వణికిపోతూ వెళ్లి కన్నీళ్లతో అతని కాళ్లమీద పడిపోయింది. ప్లీజ్ బాబుగారు, అలా చేయకండి, నా బుద్ధిగడ్డితిని అలా ప్రవర్తించాను, దయచేసి నన్ను పనిలో నుంచి తీసేయకండి
అని వెక్కి వెక్కి ఏడ్చింది. పక్కనే ఉన్న వాణి కూడా ఏడుస్తూ, ప్లీజ్ బాబుగారు, మా అమ్మని నన్ను పనిలోంచి తీసేయొద్దు ప్లీజ్, ఈ పనిమీదే మా కుటుంబం నడుస్తోంది, మమ్మల్ని రోడ్డున పడేయకండి బాబుగారు అని భోరున విలపించారు ఇద్దరూ. కాని చంద్రశేఖర్ వాళ్ల ఏడుపును ఏమాత్రం పట్టించుకోలేదు. అతని కళ్లల్లో వాళ్లమీద ఉన్న కసి ఏమాత్రం తగ్గలేదు. కాని అక్కడే ఉన్న సంధ్య వాళ్ల ఏడుపు చూసి చలించిపోయింది. ఎంతో భయపడుతూనే చంద్రశేఖర్ వంక చూసి, ప్లీజ్, వాళ్లు తప్పు తెలుసుకున్నారు కదా, ఈ ఒక్కసారికి వదిలేయొచ్చు కదా అని చాలా నెమ్మదిగా జాలిగా అడిగింది. ఆ మాటలకు చంద్రశేఖర్ ఒక్కసారిగా సంధ్యవైపు ఆశ్చర్యంగా చూశాడు. తనకు వారం రోజులపాటు అన్నం పెట్టకుండా ఇంత నరకం చూపించిన వాళ్లమీద కూడా ఈమెకు ఏమాత్రం కోపం లేదా? ఈ అమ్మాయి మనసు చాలా సాఫ్ట్గా ఉంది. నేను అనుకున్నదానికి ఈ అమ్మాయి నిజమైన క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత మంచి మనసు ఈమెది అని మనసులో అనుకుని ఆమె వంక ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత తేరుకుని సంధ్యతో, సర్లే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి వీళ్ళని వదిలేస్తున్నాను. కాని వీళ్ళు మళ్ళీ నీతో ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే వెంటనే ఆ విషయం నాకు చెప్పాలి నువ్వు. ఒకవేళ వీళ్ళు చేసిన తప్పులు నువ్వు నా దగ్గర ఏమైనా దాచావని తెలిస్తే అప్పుడు పనిష్మెంట్ వాళ్ళకి కాదు, ఖచ్చితంగా నీకే ఉంటుంది అని కోల్డ్గా వార్నింగ్ ఇచ్చాడు. సంధ్య అప్పటికే నీరసంగా నిలబడలేకపోతుండటంతో ఆమెను ఒక్కసారిగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆమెను అలా గుండెలకు హత్తుకుని పైకి తమ గదిలోకి తీసుకువెళ్లాడు. గదిలోకి వెళ్ళాక ఆమెను మంచం మీద చాలా జాగ్రత్తగా పడుకోబెట్టాడు. నాకొక చిన్న మీటింగ్ ఉంది, అది ముగించుకుని నేను వెంటనే వచ్చేస్తాను. నేను వచ్చేదాకా ఈ రూంలోంచి బయటికి ఒక్క అడుగు కూడా బయట పెట్టకూడదు నువ్వు. ఒకవేళ గడప దాటావా మటుకు నీకు బాగోదు, చెప్తున్నాను. నీకు ఏం కావాలన్నా కింద వాళ్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్తాను అని కొంచెం స్ట్రిక్ట్గా చెప్పాడు. దానికి సంధ్య షాక్ అయిపోయింది. కాని భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది. చంద్రశేఖర్ గదిలోంచి బయటికి వచ్చి నేరుగా కిందకు వెళ్లాడు. హాల్లో పనివాళ్లందర్నీ ఒకచోట నిలబెట్టి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఈ రోజు నుంచి నా భార్యని ఎవరైనా ఒక్క మాట అన్నా, కనీసం ఆమెను ఏడిపించినా వాళ్లకి నేను ఇచ్చే పనిష్మెంట్ ఈ లక్ష్మికి వానికి ఇచ్చిన దానికన్నా 100 రెట్లు ఎక్కువగా చాలా దారుణంగా ఉంటుంది. మైండ్ ఇట్ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అతని వాయిస్లో ఉన్న ఆ కోల్డ్నెస్కి పనివాళ్లందరూ గజగజ వణికిపోతూ, సరే బాస్, మీరు ఏం చెప్తే అదే చేస్తాం అని భయంతో తలలు ఊపి ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అప్పుడు అక్కడే ఉన్న ఒక పని అమ్మాయిని పిలిచి, మీ అమ్మగారికి ఒంట్లో అస్సలు బాలేదు, ఆవిడికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో, ఆవిడికి ఎలాంటి లోటు రానివ్వకూడదు అని ఆర్డర్ వేశాడు. సరే బాబుగారు అని ఆ పని అమ్మాయి వెంటనే పైకి వెళ్లి సంధ్య బాగోగులు చూసుకోవడం స్టార్ట్ చేసింది. అలా బయటికి వెళ్లిన చంద్రశేఖర్ తన మీటింగ్ ముగించుకుని సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. నేరుగా పైకి గదిలోకి వెళ్లేసరికి సంధ్య ఇంకా మంచం మీదే నీరసంగా పడుకుని నిద్రపోతోంది. ఆమె నిద్రపోతున్న ఆ అమాయకమైన ముఖాన్ని చూసి అతని మనసు ద్రవించిపోయింది. ఆమె పక్కన కూర్చుని, ఈ వారం రోజులు ఎంత నరకం అనుభవించావే అసలు నువ్వు అని మనసులో తీవ్రంగా బాధపడుతూ ఆమె బుగ్గమీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. నెమ్మదిగా ఆమెను తన దగ్గరికి లాక్కుని, నువ్వు చాలా అమాయకురాలివి, ఎంత మంచిదానివో ఇప్పుడు నాకు అర్థమవుతోంది అని మనసులోనే అనుకుంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. అలా ఆమెను ప్రాణానికి ప్రాణంగా, కంటికి రెప్పలా చాలా బాగా చూసుకుంటున్నాడు చంద్రశేఖర్. కాని ఇది ఇలా ఉండగా ఇక్కడ మరోవైపు చంద్రశేఖర్ వాళ్ల మావయ్య సోమనాథరావు ఒక పెద్ద కుట్ర పన్నుతున్నాడు. ఒక చీకటి గదిలో తన కొడుకుతో కలిసి భయంకరమైన ఆలోచనలు చేస్తున్నాడు. వాడిని ఎలాగైనా అడ్డుకోవాలరా సుధీర్, వాడికి పిల్లలు పుట్టకుండా చేయాలి. ఒకవేళ వాడికి వారసుడు పుడితే ఇక వాడు మన చేతికి అస్సలు అందడు. ఆ ఆస్తి మొత్తం వాడికే సొంతమైపోతుంది. వాడి సామ్రాజ్యాన్ని మనం ఏమాత్రం కదల్చలేము అని భయంతో కసితో అటూ ఇటూ తిరుగుతూ చెప్తున్నాడు సోమనాథ్. అశోక్ అనే పర్సన్తో మీటింగ్ అరేంజ్ చేసుకుందామనుకున్నారు కదా నాన్నా, ఏమైంది అని అడిగాడు వాడి కొడుకు సుధీర్. అతన్ని ఎంత కలవాలి అనుకున్నా కుదరట్లేదురా, వాడు మనల్ని అస్సలు దరిదాపుల్లోకి రానివ్వట్లేదు అని చిరాకు పడ్డాడు సోమనాథ్. సరేలే నాన్నా, ఈసారి నేను ట్రై చేస్తానులే అన్నాడు సుధీర్. సోమనాథ్ విపరీతమైన కోపంతో టేబుల్ మీద గుద్దుతూ, యాక్చువల్గా నా కూతుర్నే వాడికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నానురా, ఆ ఆస్తి మొత్తం మన గుప్పిట్లోకొస్తుందని ప్లాన్ వేశాను. కాని వాడు ఎవరో దిక్కుముక్కులేని దాన్ని తెచ్చి పెళ్లి చేసుకుంటాడని నేను కలలో కూడా అనుకోలేదు అని అరుస్తూ రగిలిపోతున్నాడు. ఇదిలా ఉండగా ఇక్కడ ఇంట్లో వాళ్ళకి పెళ్లయి అప్పటికే 3 నెలలు గడిచిపోయింది. సంధ్య ఇంకా భయపడుతూనే ఆ ఇంట్లో బతుకుతోంది. కాని సంధ్య ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు. అది ఏంటో, ఎందుకలా జరుగుతుందో చంద్రశేఖర్కి ఏమీ అర్థం కావట్లేదు.
వారసుడి కోసమే పెళ్లి చేసుకున్న అతనికి ఈ 3 నెలల నిరీక్షణ కొంచెం అసహనం తెప్పించింది. ఒకరోజు రాత్రి చంద్రశేఖర్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆమె వణుకుతోంది. సంధ్య, బానే ఉన్నావా? నీకు ఏమన్నా ప్రాబ్లముందా? పెళ్లయి 3 నెలలు అయినా ఎందుకు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అని చాలా నెమ్మదిగా, సున్నితంగా అడిగాడు. ఆ మాటలకు ఆమె భయపడుతూ కళ్ళు దించుకుని, నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు అని కంగారుగా, వణుకుతున్న గొంతుతో అంది. ఆమె విపరీతమైన భయాన్ని చూసి, ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను ఏమైనా అన్నానా ఏంటి నిన్ను అని ఆమెను తన దగ్గరికి లాక్కుని నుదుటిమీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. కాని అతను అలా ముద్దు పెట్టుకోగానే ఆ అమ్మాయి మనసులో భయం మరింత పెరిగింది. ఆమెకు తన గూడు చెదిరిపోయిన గతం, ఆ పెళ్లి వెనుక జరిగిన దారుణమైన చీకటి ఒప్పందం గుర్తొచ్చాయి. వాళ్ళ అమ్మానాన్నలు ఎప్పుడూ ఆమెతో ప్రేమగా ఉండేవారు కాదు. ఆడపిల్ల కదా అన్న చిన్నచూపు వాళ్లది. వాళ్ళ అమ్మానాన్నలు డబ్బుల కోసం వెతుకుతున్నప్పుడు చంద్రశేఖర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. నాకు పెళ్లి చేసుకోడానికి ఒక అమ్మాయి కావాలి. మీకు ఒక అమ్మాయి ఉందని నాకు తెలుసు. ఆ అమ్మాయికిష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. కాని నాకు ఖచ్చితంగా ఒక వారసుడు కావాలి. దానికి మీరు ఒప్పుకుంటే చెప్పండి అని ఒక బిజినెస్ డీల్లా కండిషన్ పెట్టాడు. దాంతో వాళ్ళ అమ్మానాన్న ఒక నిమిషం కూడా ఆలోచించకుండా, మా కూతురికిచ్చి పెళ్లి చేస్తాం బాబుగారు, కాని మాకు కొంచెం డబ్బులు కావాలి అని అడిగారు సిగ్గులేకుండా. ఎంత కావాలి అని అడిగాడు చంద్రశేఖర్. 2 కోట్లు కావాలి అన్నారు వాళ్ళు కక్కుర్తిగా. సరే, ఇస్తాను. కాని పెళ్లి జరగగానే ముందు 1 కోటి రూపాయలు ఇస్తాను. మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాతే ఇంకో 1 కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పాడు చంద్రశేఖర్. దాంతో వాళ్లు అత్యంత ఆనందంగా సరే అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత వాళ్లు ఇంటికి వచ్చాక సంధ్యతో, నిన్ను ఒక జమీందారు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. వాడి దగ్గర చాలా ఆస్తి ఉంది, నువ్వు వెళ్ళిపోవడానికి రెడీ అవ్వు అని చెప్పేసరికి సంధ్య చాలా భయపడిపోయింది. ప్లీజ్ అమ్మా, అతనంటే నాకు చాలా భయం. నాకేంటి, ఊర్లో ఉన్న వాళ్లందరికీ భయమే. అతని కోపం, పొగరు గురించి నీకు తెలీదా అమ్మా? ప్లీజ్ నన్ను ఇలాంటి రాక్షసుడికిచ్చి నా జీవితం నాశనం చేయొద్దు. నేను నీ కూతురిని కాదామ్మా అని కాళ్లు పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చాలా దీనంగా బతిమాలుకుంది. దానికి వాళ్ల అమ్మ దారుణంగా, ఏమాత్రం జాలి లేకుండా, ఏంటే ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నీ తర్వాత నీ తమ్ముడున్నాడు, వాడు కనిపించట్లేదా నీకు? వాడిని ఎలాగోలా సెటిల్ చేయాలి కదా మేము. నీ జీవితం వాడి చేతిలో ఏమీ పాడైపోదులే. వాడు నీకు పిల్లాడు పుట్టేదాకా నిన్ను సాకుతాడు. ఒకవేళ ఆ తర్వాత వాడు వేరేదాన్ని తెచ్చుకున్నా నువ్వు ఆ ఇంట్లో ఒక మూలపడి ఉండొచ్చు కదా అని చాలా చండాలంగా, నీచంగా మాట్లాడింది. అయినా సంధ్య వినకుండా, ప్లీజ్ అమ్మా, నన్ను వాడికి అమ్మేయకండి అని ఏడుస్తుంటే వాళ్ల అమ్మ ఏమాత్రం కనికరం లేకుండా సంధ్యను దారుణంగా కొట్టింది. ఆ దెబ్బలకు తాళలేక ప్రాణం లేని శవంలా ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఇదంతా గుర్తు చేసుకుని సంధ్య మనసు ఇప్పుడు కుమిలిపోతోంది. ఇప్పుడు ఈ అబ్బాయికి నేను ఒకవేళ పిల్లల్ని ఇవ్వకపోతే ఇతను కూడా నన్ను మా అమ్మానాన్నల్లాగే కొడతాడా? చిన్నప్పటినుంచి ఎప్పుడూ నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఆడపిల్లగా పుట్టడమే నా తప్ప? ఒకవేళ నాకిప్పుడు మగపిల్లాడు కాకుండా ఆడపిల్ల పుడితే అప్పుడు వీళ్లు నన్ను ఇంకెంత నరకం పెడతారో కదా అని తీవ్రంగా భయపడిపోయింది సంధ్య. తన కళ్లలో ఉన్న ఆ భయాన్ని చూసి చంద్రశేఖర్, ఏమైంది సంధ్య, ఏమాలోచిస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఏమీ లేదు సార్ అని నెమ్మదిగా తలదించుకుంది. సర్లే, నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్తున్నాను. నువ్వు కూడా రా నాతో. ఒకసారి హాస్పిటల్లో డాక్టర్తో చెక్ చేయించుకుందువు అని అన్నాడు. ఆ మాట వినగానే ఆమె గుండె ఆగినంత పనైంది. హాస్పిటల్ అనగానే లోపల తెలియని భయం మొదలైంది. ఏమీ అనలేక సరే అని తల ఊపి ఒక మంచి సూట్ వేసుకుని బయటికి వచ్చింది. అతను అప్పటికే కారు బ్యాక్ సీట్లో దర్జాగా కూర్చుని ఉన్నాడు. ఆమె కూడా వెళ్లి భయంగా అతని పక్కన కొంచెం దూరంగా కూర్చుంది. డ్రైవర్, హాస్పిటల్కి పోని, మనకు తెలిసిన టాప్ హాస్పిటల్ తెలుసు కదా, అక్కడికే వెళ్ళు అని చాలా కోల్డ్గా చెప్పాడు. ఓకే బాస్ అని చెప్పి కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్. ఆ సిటీలో ఉన్న ఒక టాప్ హాస్పిటల్కి వెళ్లారు. లోపలికి వెళ్తుంటే సంధ్యకు ఒకటే భయం. నా పరిస్థితి ఏంటి? లోపల ఏం జరుగుతుందో? నాకు ఏమైనా లోపం ఉంటే ఇతను నన్ను వదిలేస్తాడా అని. అప్పటికే వాళ్లకోసం స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకునున్నాడు చంద్రశేఖర్. అక్కడికి ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్లీజ్ సార్, లోపలికి రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నారు మేడం గారు అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడ క్యాబిన్లో ఒక సీనియర్ లేడీ డాక్టర్ కూర్చొని ఉంది. ఈమె నా భార్య అని పరిచయం చేశాడు చంద్రశేఖర్. సరేనండి, కొంచెం లోపలికి రండి అని సంధ్యను లోపల చెకప్ రూమ్కి తీసుకువెళ్ళింది డాక్టర్. సంధ్యను మొత్తం చెక్ చేశాక ఆమెకు ఏదో వింతగా అనిపించి బయటకు వచ్చి, సార్,
మీ ఆవిడికి కొన్ని స్పెషల్ టెస్టులు చేయాలి అంది. సరే చెయ్యండి అన్నాడు ఏమాత్రం ఆలోచించకుండా. అలా అన్ని టెస్టులు స్కానింగ్లు చేశాక ఆ రిపోర్ట్స్ వచ్చేవరకు అక్కడే సోఫాలో వెయిట్ చేశాడు చంద్రశేఖర్. సంధ్య కూడా అతని పక్కనే భయంగా నీరసంగా కూర్చుని ఉంది. అరగంట తర్వాత రిపోర్ట్స్ తీసుకుని ఆ డాక్టర్ గారు బయటకొచ్చింది. సంధ్య, నువ్వు కాసేపు బయట కూర్చోవమ్మా, నేను మీ ఆయనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అంది డాక్టర్. దాంతో సంధ్య సరే అని తల ఊపి బయటకు వెళ్లిపోయింది. డాక్టర్ ఎదురుగా చంద్రశేఖర్ కూర్చున్నాడు. ఏమైంది డాక్టర్, ఏమైనా ప్రాబ్లమా అని కొంచెం కంగారుగానే అడిగాడు. డాక్టర్ సీరియస్గా అతని వైపు చూస్తూ, మీ ఆవిడికి ప్రాబ్లం ఏమీ లేదండి, ఆమెకి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అబార్షన్ కూడా అయిపోయింది సార్ అని ఒక బాంబు పేల్చింది. ఆ మాట వినగానే చంద్రశేఖర్కి మైండ్ బ్లాక్ అయింది. కోపంతో ఒక్కసారిగా టేబుల్ మీద చేతులు వేసి లేచి నిలబడ్డాడు. ఏం చెబుతున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారసలు అని చాలా కోపంగా అరిచాడు. అవునండి, నేను చెప్తున్నది నిజమే. బహుశా ఆ అమ్మాయి ఏమైనా మెడిసిన్స్ తీసుకుందేమో. చాలా వరకు ఇలా వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం కోసం అమ్మాయిలు సీక్రెట్గా కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతుంటారు కదా, ఆమె కూడా తనకు ఇష్టం లేక అలాంటి పిల్స్ వాడుతూ ఉండొచ్చు, దానివల్లే ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పింది డాక్టర్. ఆ మాటలు వినగానే చంద్రశేఖర్ నరనరాల్లో అగ్నిపర్వతం బద్దలైంది. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి, దవడలు బిగుసుకున్నాయి. సరే, ఆ రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పేసి డాక్టర్ చేతిలోంచి రిపోర్ట్స్ లాక్కున్నాడు. బయట కూర్చున్న సంధ్యవంక అత్యంత క్రూరంగా ఒక రాక్షసుడిలా చూశాడు. ఆ చూపు చూసి సంధ్య వణికిపోయింది. కారులో ఇంటికి వస్తున్నంతసేపు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారులో ఉన్న ఆ నిశ్శబ్దం ఆమెను భయపెట్టింది. ఏమైంది, ఎందుకలా చూస్తున్నాడు నా వంక, డాక్టర్ ఏం చెప్పి ఉంటుంది అని భయంగా చూస్తూ ఉండిపోయింది. ఆమెకు అప్పటికే విపరీతమైన నీరసంగా ఉంది. ఇంటికి చేరుకోగానే చంద్రశేఖర్ ఆమెను లాక్కుంటూ పైకి తమ రూంలోకి తీసుకువెళ్లాడు. గడియపెట్టి లాక్ చేశాడు. ఆమె వెనక్కి తిరిగేలోపే ఒక్కసారిగా ఆమెను లాగిపెట్టి చెంపమీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకున్న ఆ ఫోర్స్కి సంధ్య ఒక్కసారిగా ఎగిరి కింద పడిపోయింది. ఆ దెబ్బకి ఆమె పెదవి పగిలి నోట్లో నుంచి రక్తం కారింది. ఆమెకు కళ్ళు చీకట్లు కమ్మాయి. ఏమైంది సార్, ఎందుకు నన్ను కొడుతున్నారు అని భయంతో వణుకుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది. కాని చంద్రశేఖర్ ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకుని ఆమె వంక ఒక నేరస్తురాలిని చూసినట్లు కసిగా కోపంగా చూస్తూ నిలబడ్డాడు. సంధ్య మనసులో అంతులేని ఆవేదన. ఎప్పుడూ ఇంతే, ఇతను కూడా నన్ను మా అమ్మానాన్నలు కొట్టినట్టుగానే కొడుతున్నాడు. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు, నాకు ఎవరి ప్రేమ దొరకదు, అందరూ నన్ను కొట్టేవాళ్లే అని గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది. అతను కోపంతో రగిలిపోతూ కళ్ళు ఎర్రబడగా తన నడుముకున్న లెదర్ బెల్ట్ తీశాడు. ఆమెను బెల్ట్తో చావబాదుదాం అనుకున్నాడు. కాని ఎందుకో ఏమో క్షణంలో ఆ కోపాన్ని కొద్దిగా అణుచుకుని ఆ బెల్ట్ని నేలకేసి పక్కకు విసిరికొట్టాడు. కాని అలా విసిరికొట్టే క్రమంలో ఆ బెల్ట్ యొక్క బరువైన ఐరన్ బకిల్ వెళ్లి కిందపడి ఉన్న సంధ్య పొత్తికడుపు మీద అత్యంత బలంగా తగిలింది. ఆ ఊహించని దెబ్బకి సంధ్య నొప్పితో గిలగిలలాడిపోయింది. పొత్తికడుపు పట్టుకుని ప్రాణం పోయినంతగా విలవిలలాడుతూ కొట్టుకుంది. ఏడుపు కూడా బయటకు రాలేనంత నొప్పి ఆమెను ఆవరించింది. కాని చంద్రశేఖర్ ఆమె పడుతున్న ఆ భయంకరమైన బాధను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆమె వైపు ఒక రకమైన అసహ్యంతో కోపంతో చూస్తూ శిలలా అక్కడే నిలబడ్డాడు. చంద్రశేఖర్ తీవ్రమైన కోపంతో బెడ్రూం వదిలేసి బయటకొచ్చి స్టడీ రూంలోకి వెళ్లిపోయాడు. ఇదంతా కిందనుంచి గమనిస్తున్న లక్ష్మి పెదవుల మీద ఒక కుటిలమైన చిరునవ్వు వెలిసింది. గతంలో ఈ సంధ్య కోసమే కదా తన కూతుర్ని చంద్రశేఖర్ అందరి ముందు దారుణంగా కొట్టించాడు. ఆ కసి ఆమె మనసులో ఇంకా రగులుతూనే ఉంది. చంద్రశేఖర్ అలా కోపంగా వెళ్లిపోవడం చూసి, నా మీద చేయి చేసుకుని మరీ నీ భార్యను మహారాణిలా చూసుకున్నావు కదా, ఇప్పుడు చూస్తాను నీ భార్యని నువ్వు ఎలా కాపాడుకుంటావో అని మనసులో కసిగా అనుకుంది లక్ష్మి. ఆ తర్వాత ఆమె చూపుల్లో ఒక క్రూరమైన ఆనందం కదలాడింది. ఇక నీకు చెడ్డ రోజులు మొదలయ్యాయి సంధ్య అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి కుటిలంగా నవ్వుకుంటూ వెళ్లిపోయింది. నిజానికి ఆ ఇంట్లో ఆమె చాటుగా ఏదో ఒక పెద్ద పన్నాగమే పన్నింది. కాని ఆమె ఏం చేసిందన్న విషయం ఆ ఇంట్లో ఎవరికీ తెలీదు. గదిలోపల సంధ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చంద్రశేఖర్ విసిరికొట్టిన ఆ ఐరన్ బెల్ట్ బకిల్ ఆమె పొత్తికడుపుకి బలంగా తగిలినప్పుడు కిందపడిన ఆమె ఒక మూలకు ముడుచుకుని పడుకుని ఉంది. ఆ దెబ్బ వల్ల ఆమెకు విపరీతమైన నొప్పి మొదలైంది.
నెమ్మదిగా ఆమె డ్రెస్ నుంచి రక్తం కారడం మొదలైంది. ఆమెకు ఆ నొప్పి భరించలేక గిలగిలలాడిపోతోంది. కాని భయంతో ఎవరినీ పిలవలేక, కనీసం ఏడవలేక అలాగే మూలకి పడి ఉంది. స్టడీరూంలో ఉన్న చంద్రశేఖర్కి మాత్రం కోపం చల్లారడం లేదు. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అసలు ఈ పిల్ల వల్ల నా బిడ్డ చనిపోయింది. దీన్ని ఏం చెయ్యాలో అసలు అని కోపంగా రగిలిపోతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్గా చంద్రశేఖర్కి తన మాఫియా నెట్వర్క్తో పాటు ఒక పెద్ద ఫార్మా కంపెనీ కూడా ఉంది. అది ఒక అండర్ గ్రౌండ్ హాస్పిటల్ లాగా కూడా పనిచేస్తుంది. ఆ ఫార్మా కంపెనీలోని ఒక స్పెషలిస్ట్ డాక్టర్కి ఇందాక లేడీ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ వాట్సాప్లో పంపించాడు చంద్రశేఖర్. ఆ రిపోర్ట్స్ చూసిన డాక్టర్ వెంటనే చంద్రశేఖర్కి కాల్ చేసి, సార్, మీరొకసారి అర్జెంటుగా ఇక్కడికి రండి, మీతో నేను చాలా సీరియస్గా మాట్లాడాలి అన్నాడు కంగారుగా. దాంతో చంద్రశేఖర్ ఏమీ ఆలోచించకుండా వెంటనే కార్ తీసుకుని ఎవరికీ తెలియని ఆ ఫార్మా కంపెనీ ఉన్న ప్లేస్కి వెళ్లాడు. లోపలికి వెళ్లగానే, ఏమైంది డాక్టర్, ఎందుకు రమ్మన్నారు అని కొంచెం కోల్డ్గా అడిగాడు. ఆ స్పెషలిస్ట్ డాక్టర్ సీరియస్గా, ఇది చాలా పకడ్బందీగా చేసిన స్కెచ్ సార్. ఈ మెడిసిన్ నార్మల్గా బయట దొరకదు. ఇది మీ ఆవిడకి ఎవరో కావాలనే ఇచ్చారు అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటా మెడిసిన్ అని ఆశ్చర్యంగా అడిగాడు చంద్రశేఖర్. ఇది మీ ఆవిడకొక్కసారిగా ఇచ్చింది కాదు సార్. రోజూ ఆమె తీసుకునే ఫుడ్లోనో వాటర్లోనో కొద్ది కొద్దిగా స్లో పాయిజన్ లాగా నెమ్మది నెమ్మదిగా కలుపుతూ ఇచ్చారు. దీనివల్ల అమ్మాయి కడుపులో ఉన్న పిండం కరిగిపోయి అబార్షన్ అయింది. అంతేకాదు, దీని ఎఫెక్ట్ వల్ల ఆమె ఇంకెప్పుడూ ప్రెగ్నెంట్ కాకుండా చేయాలని ప్లాన్ చేశారు. ఇది చాలా హైడోస్ మెడిసిన్ సార్ అని చెప్పాడు ఆ ఫార్మా స్పెషలిస్ట్. ఆ మాటలు వినగానే చంద్రశేఖర్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. ఒకసారి మీ భార్యని ఇక్కడికి తీసుకురండి సార్, ఆమె పరిస్థితి ఎలా ఉందో చూడాలి అన్నాడు డాక్టర్. వెంటనే చంద్రశేఖర్కి తను కొట్టిన దెబ్బకి సంధ్య విలవిలలాడిన దృశ్యం కళ్లముందు మెదిలింది. దేవుడా, నేను ఎంత దారుణంగా ప్రవర్తించాను. ఆమె ఎలాంటి తప్పు చేయకపోయినా ఆమెను నేనే బాధపెట్టాను కదా అని మనసులో తీవ్రంగా పశ్చాత్తాపపడుతూ వెంటనే ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకునేసరికి లక్ష్మి, వాణి ఇద్దరూ సంధ్యను పట్టుకుని బయటికి లాక్కొస్తున్నారు. ఆమె డ్రెస్ మొత్తం రక్తంతో తడిసిపోయి రక్తపు మడుగులో ఉంది. అది చూసి చంద్రశేఖర్ గుండె ఆగిపోయినంత పనైంది. ఏం చేస్తున్నారు మీరు? వదలండి దాన్ని అని కోపంగా అరిచాడు. చంద్రశేఖర్ని చూడగానే సంధ్య తీవ్రంగా భయపడిపోయింది. ఆమెకు అతను కొడతాడేమో అన్న భయంతో వణుకుతూ, ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి ప్లీజ్, నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను క్షమించండి అని ఏడుస్తూనే అతని కాళ్లమీద పడటానికి ట్రై చేసింది. సంధ్య అలా తన కాళ్లమీద పడుతుంటే అతనికి ప్రాణం పోయినంత పనైంది. నేను ఒక మృగంలా ప్రవర్తించాను అని బాధపడుతూ వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఆమెను తన చేతుల్లోకి జాగ్రత్తగా ఎత్తుకున్నాడు. అప్పుడే లక్ష్మిని, వాణిని ఇద్దరినీ బంధించమని తన బాడీగార్డ్స్కి చెప్పాడు. ఈ ఇంట్లో ఉన్న పనివాళ్లందరి బయోడేటా మొత్తం తీయండి. ఎవరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో నాకు అరగంటలో తెలియాలి అని ఆర్డర్ వేసి అక్కడ్నుంచి సంధ్యను తీసుకుని ఆ ఫార్మా కంపెనీకి పరుగు తీశాడు. అక్కడ సంధ్య పరిస్థితి చూడగానే ఆ ఫార్మా స్పెషలిస్ట్ కూడా షాక్ అయిపోయాడు. వెంటనే ఆమెను జాగ్రత్తగా ఐసీయూ బెడ్ మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. 2 గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. ఏమైంది డాక్టర్? నా భార్య ఓకేనా అని కంగారుగా అడిగాడు చంద్రశేఖర్. ఏమో సార్, నాకు తెలియదు కాని మీరు ఆ అమ్మాయిని కొట్టారా అని అడిగాడు డాక్టర్ కొంచెం కోపంగా. అవును డాక్టర్, పొరపాటున కొట్టేశాను అని తలదించుకుని నేరాంగీకారం చేశాడు చంద్రశేఖర్. మీరు కొట్టినప్పుడు ఆ అమ్మాయి పొట్టమీద ఏదో గట్టిగా తగిలింది. ఆ తర్వాత బెల్ట్ బకిల్ దెబ్బ కూడా బలంగా తగిలినట్టుంది అన్నాడు డాక్టర్. అయ్యో, ఏమైనా ప్రాబ్లమా డాక్టర్? నా భార్యకు ప్రాణాపాయం ఏమైనా ఉందా అని భయంగా అడిగాడు. లేదు సార్, అదే చెప్తున్నాను. ఆ అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలు. ఆ దెబ్బ వల్ల ఆమెకు విపరీతంగా బ్లీడింగ్ అయింది. ఆ బ్లీడింగ్ వల్ల ఆమె కడుపులో ఉండిపోయిన ఆ విషం, మెడిసిన్ మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇది నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పాలి అన్నాడు డాక్టర్. అది విన్న చంద్రశేఖర్కి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆమెకి ప్రాబ్లం ఏమీ లేదా డాక్టర్ అని అడిగాడు. ఆమెకు ప్రాణాపాయం లేదు, కానీ ఆ మెడిసిన్ తాలూకు ఆనవాళ్లు ఇంకొంచెం ఉండిపోయాయి. వాటిని కూడా మేము రిమూవ్ చేస్తాము. కానీ మీ ఆవిడ పూర్తిగా కోలుకోవడానికి టైం పడుతుంది. కనీసం ఒక 6 నెలల వరకు మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయకూడదు. ఎందుకంటే ఎవరో కావాలని స్లో పాయిజన్ ఇచ్చారు. ఆమె బాడీ అంతా చెక్ చేస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. కానీ నాకొకటి అర్థం కావట్లేదు సార్ అన్నాడు డాక్టర్ ఆలోచిస్తూ. ఏంటది డాక్టర్ అన్నాడు చంద్రశేఖర్. సార్,
మీరు చెకప్ కోసం తీసుకెళ్లిన పాత లేడీ డాక్టర్ కూడా మీ ఆవిడ పరిస్థితిని చూసి ఆమెకు ఎప్పటినుంచో ఆ పాయిజన్ వెళ్తోందని ఈజీగా కనిపెట్టొచ్చు. కానీ ఆవిడ ఆ అసలైన విషయాన్ని మీకు చెప్పకుండా దాచిపెట్టి అబార్షన్ అని వేరే అబద్ధం చెప్పింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి సార్, ఆ టాప్ హాస్పిటల్లో కూడా ఎవరో అమ్ముడుపోయారు అన్నాడు డాక్టర్. ఆ మాట వినగానే చంద్రశేఖర్కి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. తన చుట్టూ ఉన్న సమాజం, తన మనుషులు ఇంత దారుణంగా మోసం చేస్తున్నారని తెలిసి అతనికి విరక్తి పుట్టింది. సరే డాక్టర్, నేను వేరే దగ్గర నాకొక ఫామ్ హౌస్ ఉంది, అక్కడే ఉందామనుకుంటున్నాను. అక్కడి నుంచే జాగ్రత్తగా నా భార్యని చూసుకుంటాను అన్నాడు చంద్రశేఖర్. సరే సార్, మీ ఇష్టం. కాని కనీసం ఒక వారం రోజులు ఆమెని ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచాలి అన్నాడు డాక్టర్. దానికి సరేనని చంద్రశేఖర్ అలా వారం రోజులు ఆ అమ్మాయి దగ్గరే ఆ హాస్పిటల్లోనే ఉండిపోయాడు. అక్కడి నుంచే తన బిజినెస్ పనులన్నీ చూసుకుంటున్నాడు. అప్పుడే అతని చీఫ్ బాడీగార్డ్ ఫోన్ చేసి, బాస్, మనం ఎంక్వైరీ చేశాం కదా, ఆ పనివాళ్లలో చాలామంది మీ మావయ్య గారు సోమనాథ్కి అమ్ముడుపోయారు సార్. ఆయనే ఇవన్నీ చేయించాడు. మీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న సంగతి కూడా ఆయనకు తెలిసిపోయింది. అది కాక మేడం గారు ప్రెగ్నెంట్ అయ్యి కేవలం 2 వారాలైనప్పుడే ఆ విషయం లక్ష్మికి తెలిసిపోయింది సార్. ఆ 2 వారాల ప్రెగ్నెన్సీ టైం నుంచే ఆవిడ మేడం గారికి ఈ పాయిజన్ ఇవ్వడం మొదలుపెట్టింది. అందుకే గత 2.5 నెలల నుంచి మేడం గారి ఫుడ్లో ఆ మెడిసిన్ కలుపుతూనే ఉంది. నిన్న ఆమె మీద నీళ్లు కొట్టి దారుణంగా ప్రవర్తించింది కూడా కావాలనే బాస్ అని మొత్తం అసలు నిజాలు చెప్పేశాడు. ఆ మాటలు వినేసరికి చంద్రశేఖర్కి విపరీతమైన కోపం వచ్చి చేతిలో ఉన్న ఫోన్ని గోడకేసి కొట్టాడు. దాంతో పక్కనే ఉన్న ఇంకొక బాడీగార్డ్ వచ్చి తన ఫోన్ని అతనికిచ్చాడు. సరే, నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి అని ఫోన్ తీసుకుని, సుజిత్ వచ్చాడా అని అడిగాడు. ఎస్ బాస్, సుజిత్ గారు బయట వెయిట్ చేస్తున్నారు అన్నాడు బాడీగార్డ్. లోపలికి రమ్మను అన్నాడు చంద్రశేఖర్. సుజిత్ కూడా లోపలికి వచ్చి చాలా విషయాలు చెప్పాడు. చంద్రశేఖర్కి ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉందన్న విషయం బయట ఎవరికీ తెలియదు. అశోక్ అనే పేరుతో ఆ మాఫియా ప్రపంచాన్ని శాసిస్తుంటాడతను. సుజిత్ ఆ సోమనాథ్ అశోక్ని కలవాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు కదా, ఇప్పుడు మీటింగ్ కన్ఫర్మ్ చేయి. అలాగే వాడు విదేశాలకు పంపిస్తున్న ప్రాడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకేసారి స్మాష్ అయిపోవాలి, అర్థమవుతోందా అని కోల్డ్గా ఆర్డర్ వేశాడు చంద్రశేఖర్. ఓకే బాస్, ఈరోజు నైటే వాళ్ళ ప్రాడక్ట్స్ వెళ్తున్నాయి, అదంతా మేము స్మాష్ చేస్తాం, మీరు కంగారు పడొద్దు అన్నాడు సుజిత్. అలా ఆర్డర్స్ పాస్ చేసి చంద్రశేఖర్ మళ్లీ సంధ్య దగ్గరికి వెళ్లి ఆమెను కంటికి రెప్పలా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అలా హాస్పిటల్లో ఒక వారం రోజులు గడిచిపోయింది. ఆ వారం రోజుల్లో వాళ్ల మావయ్య సోమనాథ్కి ఎక్కడలేని నరకం చూపించాడు. అతని ప్రాడక్ట్స్ అన్నీ సముద్రంలో మునిగిపోవడం, అతని కంపెనీ తీవ్ర నష్టాల్లోకి వెళ్లడం మొదలయ్యింది. ఆ తర్వాత 2 రోజులకు అశోక్ అనే పర్సన్తో సోమనాథ్కి మీటింగ్ అరేంజ్ చేయించాడు చంద్రశేఖర్. ఆ మీటింగ్ విషయం తెలియగానే సోమనాథ్ తన కొడుకు సుధీర్తో, అరే సుధీర్, ఎలాగైతేనేం ఆఖరికి ఆ అశోక్ మనతో మీటింగ్కి ఒప్పుకున్నాడ్రా, మనకి ఎంత లాస్ వచ్చినా ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఆ అశోక్ గనక మన వెనక ఉంటే మనం ఎలాగైనా ఆ చంద్రశేఖర్ గాడిని దెబ్బకొట్టొచ్చు, వాడి సామ్రాజ్యాన్ని నాశనం చేయాలరా మనం అని చాలా గర్వంగా కసితో అన్నాడు సోమనాథ్. ఇది ఇలా ఉండగా మరోవైపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సంధ్యను చంద్రశేఖర్ తన సీక్రెట్ ఫామ్ హౌస్కి షిఫ్ట్ చేయించాడు. ఆ ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది అన్నది ప్రపంచంలో ఎవరికీ తెలియదు, అది చాలా సీక్రెట్ ప్లేస్. అక్కడ ఆమెను ఒక అందమైన ప్రశాంతమైన బెడ్రూంలో పడుకోబెట్టి అతను వంట చేయడానికి కిందకు వెళ్లాడు. కొద్దిసేపటికి సంధ్యకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి కొత్త ప్లేస్. ఎక్కడ ఉన్నాను నేను అని భయపడుతూనే నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేచింది. నెమ్మదిగా నడుచుకుంటూ కిందకు వచ్చింది. వచ్చేసరికి వంట రూంలో తన భర్త చంద్రశేఖర్ స్వయంగా వంట చేస్తున్నాడు. అది చూసి ఆమెకు గుండె ఆగినంత పనైంది. దేవుడా, వీళ్ళు ఎవరూ మంచివాళ్లు కారు, నేను ఇక్కడ్నుంచి ఎలాగైనా పారిపోవాలి అని మనసులో భయపడుతూ అతనికి కనబడకుండా మెల్లగా గుమ్మం దాకా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. కానీ డోర్ ఓపెన్ చేసేసరికి బయట 10 మంది బాడీగార్డ్స్ తుపాకులు పట్టుకుని కాపలా ఉన్నారు. వాళ్లను చూడగానే ఆమె తీవ్రంగా భయపడిపోయి వెనక్కి అడుగులేసింది. ఏమైంది మేడం, ఎక్కడికి వెళ్తున్నారు, బాస్ లోపలే ఉన్నారు కదా అని ఒక బాడీగార్డ్ చాలా మర్యాదగా అడిగాడు. లేదు, ఏమీ లేదు అని ఏడుస్తూ సంధ్య అక్కడ్నుంచి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ అలికిడికి, సౌండ్స్కి చంద్రశేఖర్ వంటగదిలోంచి బయటికి వచ్చాడు. తన భార్య అంత భయపడుతూ అటూ ఇటూ పరిగెత్తడం చూసి వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు, నీకు ఇంకా ఆపరేషన్ గాయాలు తగ్గలేదు, అటూ ఇటూ ఇలా పరిగెత్తకూడదు, నీకు తెలియదా అని సున్నితంగా కోపడుతూనే ఆమెను దగ్గరికి లాక్కుని బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. సంధ్య భయంతో వణికిపోతూ, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి సార్, నేను మా ఊరు వెళ్ళిపోతాను, నేనిక్కడ ఉండలేను సార్
అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చింది. ఆమె భయాన్ని చూసి చంద్రశేఖర్ మనసు కరిగిపోయింది. ఆమెను బుజ్జగిస్తూ, ఏడవకు సంధ్య, నేనేమీ అనను నిన్ను. నేను నిన్ను ఏమీ చేయను, సరేనా? రా, ముందు ఇలా కూర్చో అని చెప్పేసి ఆమెను తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. తను అప్పటికే వండిన ఫుడ్ని తీసుకువచ్చి ఆమెకు తన చేతులతో నెమ్మదిగా తినిపించాడు. అతను అలా తనను ప్రాణంగా చూసుకుంటుంటే సంధ్యకు ఏమీ అర్థం కావట్లేదు. నన్ను కొట్టిన అతనేనా ఈరోజు ఇలా చూసుకుంటున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తోంది. అప్పుడు చంద్రశేఖర్ ఆమె పక్కన కూర్చుని తన గతం గురించి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. సంధ్య, నాకు చిన్నప్పుడే మా తాతయ్య, నానమ్మ చనిపోయారు. ఆ తర్వాత నాకు 18 ఏళ్లు రాగానే మా అమ్మానాన్న కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటినుంచి నేనీ ప్రపంచంలో ఒంటరివాణ్ణైపోయాను. నాకు ఆడవాళ్లను ఎలా చూసుకోవాలో తెలియదు. ఒక భార్యతో ఎలా ప్రేమగా ఉండాలో నాకు ఎవరూ నేర్పించలేదు అని ఎమోషనల్గా చెప్పాడు చంద్రశేఖర్. ఆ తర్వాత ఆమె కళ్లలోకి చూస్తూ, నాకు తెలుసు, నువ్వు నాకన్నా వయసులో చాలా చిన్నదానివని. కానీ నాకొక వారసుడు ఖచ్చితంగా కావాలి. లేదంటే ఎన్నో ఏళ్లనుంచి మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఈ సామ్రాజ్యం, ఈ కంపెనీ వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. కాని నువ్వంటే నాకు ఇష్టం సంధ్య. ఆ రోజు నేను నిన్ను కొట్టాలనుకోలేదు. కేవలం కోపంలో ఆ బెల్ట్ విసిరేశాను అంతే. దయచేసి నన్ను అర్థం చేసుకో అని చాలా నెమ్మదిగా, మనస్ఫూర్తిగా అన్నాడు. అతని మాటల్లో ఆ కోల్డ్నెస్ ఉన్నా అందులో తెలియని ఒక సాఫ్ట్నెస్, ఒక నిజాయితీ కనిపించింది సంధ్యకు. ఎందుకంటే తన భార్యతో ఇకపై చాలా సున్నితంగా, ప్రేమగా మాట్లాడాలని చంద్రశేఖర్కి బాగా అర్థమైంది. దాంతోనే అలా తన మనసులోని మాటలను ఆమెకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఆ మాటలు వినగానే సంధ్య మనసులో ఉన్న భయాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. తన భర్తకు తనంటే ఇష్టం ఉందన్న నిజం తెలిసి ఆనందంగా అతని కళ్లలోకి చూస్తూ ఉండిపోయింది. సర్లే, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో, నీ హెల్త్ అస్సలు బాలేదు కదా అని తన భార్య నుదుటిమీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శకు ఆమె సిగ్గుతో కళ్ళు దించేసుకుంది. ఆ తర్వాత ఆమెను తన చేతుల్లో ఎత్తుకుని పైకి తీసుకుని వెళ్లి జాగ్రత్తగా పడుకోబెట్టాడు. అలా ఆ ఫామ్ హౌస్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం కరిగిపోయి ఎంతో ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. 2 రోజుల తర్వాత చంద్రశేఖర్ ప్లాన్ చేసినట్లుగానే అశోక్ అన్న పేరుతో సోమనాథ్తో మీటింగ్కి రెడీ అయ్యాడు. ఒక 5 స్టార్ హోటల్లోని సీక్రెట్ రూంలో ఆ మీటింగ్ మొదలైంది. సోమనాథ్ చాలా భయంగా వణుకుతూ కూర్చున్నాడు. అశోక్ మాత్రం చాలా దర్జాగా, కోల్డ్గా సోమనాథ్తో మాట్లాడుతున్నాడు. సోమనాథ్ తన కొడుకు సుధీర్తో కలిసి భయంగా వణుకుతూ కూర్చున్నాడు. వాళ్లకు ఎదురుగా మాఫియా కింగ్ అశోక్ చాలా కోల్డ్గా, గంభీరంగా కూర్చుని ఉన్నాడు. అశోక్ చుట్టూ అతని బాడీగార్డ్స్ ఉన్నారు. సోమనాథ్కి అశోక్ అసలు రూపం చంద్రశేఖర్ అని తెలియదు. ఇంతకీ నాతో ఈ మీటింగ్ ఎందుకడిగారు మీరు? మీలాంటి వాళ్లతో బిజినెస్ చేయడం నాకు పెద్దగా ఇష్టం లేదు అని చాలా కోల్డ్గా, ముఖం మీదే చెప్పినట్లు అన్నాడు అశోక్. దాంతో సోమనాథ్ కొంచెం తడబడుతూ, అది కాదు అశోక్ గారు, మా దగ్గర కొన్ని పక్కా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. మీరు గనక మాతో చేతులు కలిపి బిజినెస్ చేస్తే మీకింకా లాభాలే వస్తాయి తప్ప ఒక్క రూపాయి కూడా లాస్ ఉండదు అని నమ్మబలకడానికి ట్రై చేశాడు. మీ ప్లాన్స్ నాకు ఏమీ కొత్త కాదు, అవన్నీ నాకు తెలిసినవే. ఇది కాకుండా ఇంకేమైనా స్పెషల్గా ఉన్నాయా మీ దగ్గర అని అడిగాడు అశోక్. అప్పుడు సోమనాథ్ తను ఏమేం బిజినెస్ చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో అన్నీ బయటపెట్టేశాడు. అందులో చాలా వరకు డ్రగ్స్, సప్లై, స్మగ్లింగ్ లాంటి ఇల్లీగల్ పనులే ఉన్నాయి. అవి విన్నాక అశోక్ ముఖంలో ఒక కుటిలమైన చిరునవ్వు కనిపించింది. సరే, అయితే నేను మీతో బిజినెస్ చేస్తాను. కానీ ఒక కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి. సరుకు మొత్తం మీరే డైరెక్ట్గా మా క్లయింట్స్కి సప్లై చేయాలి. పెద్ద పెద్ద పార్టీలతో మాట్లాడటం, మీకు వాళ్లతో డీల్ ఇప్పించడం వరకే నా పని. కానీ ఒకవేళ ఆ సరుకు వాళ్ళకి కరెక్ట్ టైంకి చేరలేదంటే ఆ లాస్ మొత్తం మీరే భరించాలి. మళ్ళీ చెప్తున్నాను, సరుకు ఏమైనా, ఎలా పోయినా దానికి మీదే పూర్తి బాధ్యత అని చాలా కోల్డ్గా చెప్పాడు అశోక్. అక్కడితో ఆగకుండా, నేను అందరితోనూ ఇలాగే బిజినెస్ చేస్తాను. అందరూ కరెక్ట్ టైంకిస్తున్నారు. మీరు కొత్తగా మాతో బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను, నేను బిజినెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటాను అని వార్నింగ్ ఇచ్చాడు. సోమనాథ్కి ఆ కండిషన్లు కొంచెం రిస్క్ అనిపించినా అశోక్ లాంటి పెద్ద మాఫియా డాన్తో డీల్ అంటే ఆశ పుట్టింది. సరేనండి, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తామని చెప్పేసి ఆ బిజినెస్ డీల్ ఓకే చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి సోమనాథ్ అశోక్ చెప్పిన పార్టీలకు ఇల్లీగల్గా డ్రగ్స్ పంపించడం అవన్నీ చేస్తూ ఏ ప్రాబ్లం రాకుండా పనులన్నీ అయిపోతున్నాయనుకుని బాగా పైకొస్తున్నానని గర్వపడుతున్నాడు. కాని ఇదంతా చంద్రశేఖర్ వేసిన వలే అని, తను ఎప్పటికైనా అందులో ఇరుక్కుంటానని సోమనాథ్కి తెలియదు. చంద్రశేఖర్ ఇవన్నీ సైలెంట్గా గమనిస్తూ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఇలా ఒక 3 నెలలు గడిచిపోయాయి. ఇంట్లో సంధ్య కూడా ఇప్పుడు చంద్రశేఖర్తో కొంచెం చనువుగానే ఉంటోంది. ఆమెకు అతని మీద ఉన్న భయం పూర్తిగా తగ్గిపోయి ఒక భర్త మీద ఉండే ప్రేమ, నమ్మకం పెరిగాయి. అతనితో కొంచెం క్లోజ్గా ఉండటం కూడా స్టార్ట్ చేసింది. ఒకరోజు సాయంత్రం ఆమె కాఫీ తీసుకువచ్చి చంద్రశేఖర్కిచ్చింది. సంధ్య, ఇంట్లో రోజూ ఇలా ఖాళీగా ఉంటున్నావు కదా, నువ్వు ఏమైనా చెయ్యాలనుకుంటున్నావా? నీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా అని అడిగాడు. ఆమె కొంచెంసేపు ఆలోచించి నెమ్మదిగా, నేను ఇంటర్ తర్వాత చదువు ఆపేశాను సార్. నన్ను మా అమ్మానాన్నలు చదివించలేదు అని బాధగా చెప్పింది. పోనీ నీకు మళ్ళీ చదువుకోవాలని ఉందా అని అడిగాడు. చదువు కన్నా నాకు ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేయాలని ఉంది అని నెమ్మదిగా చెప్పింది సంధ్య. అవునా, ఏం బిజినెస్ చేస్తావో చెప్పు, అది నీకోసం నేను పెట్టిస్తాను అని ఎంకరేజ్ చేస్తూ అన్నాడు. అంటే ముందు చిన్నగా స్టార్ట్ చేద్దామని అని నసిగింది. నీకేం పనులు వచ్చో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. రా బంగారం, ఇక్కడ కూర్చో అని ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు సంధ్య తన ఆలోచనలన్నీ అతనికి చెప్పింది. ఒక క్లోతింగ్ బిజినెస్ లాగా ఒక బొటిక్ పెడదామనుకుంటున్నాను. అందులో నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ కూడా సేల్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాను. తెలుసా, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం అని ఆనందంగా చెప్పింది. ఆమె మాటలు వింటుంటే అతనికి ముచ్చటేసింది. సరే అయితే నీకోసం ఆ బొటిక్ నేనే పెట్టిస్తాను. కానీ నీకు డిజైనింగ్ వచ్చు అన్నావు కదా, దాన్ని ప్రొఫెషనల్గా నేర్చుకుంటే ఇంకా మంచిది అని చెప్పి మరుసటి రోజే ఆమెను హైదరాబాద్లోనే ఒక టాప్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలో జాయిన్ చేయించాడు చంద్రశేఖర్. అప్పటినుంచి సంధ్య రోజు కాలేజీకి వెళ్లి వస్తోంది. కాలేజీలో ఆమెకు కొంతమంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. కానీ ఆమె ఎప్పుడూ ఒక రేంజ్లో బ్రాండెడ్ బట్టలు, కాస్ట్లీ కార్లలో వస్తుండటంతో వాళ్లకు ఆమె గురించి కొన్ని సందేహాలు రాసాగాయి. ఒకరోజు వాళ్ళ గ్రూప్లోని ఒక అమ్మాయి, ఏంటి సంధ్య, నువ్వు చాలా హైక్లాస్ ఫ్యామిలీ అనుకుంటా కదా, నీ ఫోన్, నీ బట్టలు, నువ్వు వాడే బ్యాగ్ ఇవన్నీ చూస్తేనే అర్థమవుతోంది, అన్నీ బ్రాండెడ్తోనే ఉన్నావు అని అడిగింది. దాంతో సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంతకీ నువ్వు మ్యారీడా, అన్మ్యారీడా అని అడిగింది ఇంకో అమ్మాయి. నేను మ్యారీడ్ అని నెమ్మదిగా చెప్పింది సంధ్య. అవునా, హస్బెండ్ ఎవరు, ఏం చేస్తుంటారు అని ఎగ్జైటింగ్గా అడిగారు. నా హస్బెండ్ పేరు చంద్రశేఖర్, కానీ ఆయన ఏం చేస్తారో నాకు సరిగ్గా తెలియదు అని అమాయకంగా చెప్పింది. ఏంటే, భర్త ఏం చేస్తాడో నీకు తెలియదా? అసలు మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా అని వాళ్లు ప్రశ్నల వర్షం కురిపించేసరికి సంధ్యకు భయం వేసి తలదించేసుకుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక బాడీగార్డ్ వచ్చి, మేడం, ఇంటికి వెళ్దాం రండి, లేట్ అవుతోంది, మీకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా వేసుకోవాలి అని చాలా మర్యాదగా అన్నాడు. ఆ బాడీగార్డ్ని చూడగానే సంధ్య భయపడిపోయింది. వెంటనే తన ఫ్రెండ్స్తో, సరే నేను వెళ్తాను, మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి గబగబా అక్కడ్నుంచి వెళ్లిపోయి కారులో కూర్చుంది. ఇదంతా చూస్తున్న మిగతా ఫ్రెండ్స్ అంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. చూసావా, ఈ అమ్మాయి నిజంగానే చాలా పెద్ద కుటుంబం నుంచే వచ్చినట్టుంది, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉంటుంది. చూస్తుంటే ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలంటే 25 సార్లు ఆలోచిస్తోందేమో అనిపిస్తోంది అని ఒక అమ్మాయి అంది. అవునురా బాబూ, నేను కూడా విన్నాను. కొంతమంది పెద్దింటి అమ్మాయిలు చాలా పొగరుగా ఉంటారు, కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా మర్యాదగా, అమాయకంగా ఉంది. అంటే వాళ్ల ఇంట్లో ఈమెకు కనీస ఫ్రీడమ్ లేదేమోరా అన్నాడు ఇంకొక అబ్బాయి. నిజమే, డబ్బు ఉంటే సరిపోతుందా? కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిలకిచ్చినంత ఫ్రీడమ్ ఇవ్వరు అని వాళ్లలో వాళ్లు ఏవేవో అనుకుంటున్నారు. సంధ్య కారులో ఇంటికి వెళ్లిపోయింది. వాళ్ల ఫ్రెండ్స్కి అసలు విషయం తెలియదు. ఆ రోజు ఆఫీస్ పనుల వల్ల చంద్రశేఖర్కి ఇంటికి రావడం కొంచెం లేట్ అయింది. అతను వచ్చేసరికి సంధ్య వాళ్ల బాల్కనీలో కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్లి, ఏమైంది బంగారం, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు ప్రేమగా. అతను అలా అడిగేసరికి ఆమె ముఖంలో భయం, కంగారు కనిపించాయి. అది కాదు, కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, నేను ఎవరి అమ్మాయిని, మా నాన్నగారి పేరేంటి, మా మావయ్య గారి పేరేంటి, మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు అని నెమ్మదిగా చెప్పింది. చంద్రశేఖర్కి విషయం అర్థమైంది. తన భార్య తన గతం గురించి ఎవరికైనా చెప్తే అది మళ్లీ ఎక్కడికి దారితీస్తుందో అని ఆమె భయపడుతోందని తెలుసుకున్నాడు. ఇంకా ఇలాగే వాళ్ళడుగుతున్నారు, నేనేం చెప్పాలి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర నా గురించి ఏం చెప్పారో నాకు కూడా చెప్తే అని కంగారు పడుతోంది సంధ్య. వెంటనే చంద్రశేఖర్ ఆమెను దగ్గరికి లాక్కుని భుజం చుట్టూ చెయ్యి వేసి, వాళ్లేమన్నా నీ గురించి ఇన్వెస్టిగేషన్ చేయిస్తారా ఏంటి? ఎవరైనా అడిగితే మీ అమ్మా నాన్న పేర్లు ఏమున్నాయో అవే చెప్పేయ్, ప్రాబ్లం ఏముంది అని ధైర్యం చెప్పాడు. కాని ఆమె ఇంకా వణుకుతూ, కాని నాకు కొంచెం భయంగా ఉంది అని నెమ్మదిగా అంది. సర్లే, నీకు ఎప్పుడూ భయమేలే,
అని నవ్వి ఆమెను బుజ్జగిస్తూ తన చేతులతోనే ఆమెకు డిన్నర్ తినిపించాడు. అలా ఆ రోజు రాత్రి ప్రశాంతంగా గడిచిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉండగా చంద్రశేఖర్ ప్రామిస్ చేసినట్లుగానే సంధ్యకి ఒక అందమైన బొటిక్ పెట్టించాడు. అది కూడా చాలా బాగా రన్ అవుతోంది. ఆ బొటిక్ గురించి తెలుసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒకరోజు అక్కడికొచ్చారు. ఏంటే, ఇంత పెద్ద బొటిక్ మీ ఆయన పెట్టించాడా అని ఆశ్చర్యంగా అడిగారు ఫ్రెండ్స్. కానీ ముందే చంద్రశేఖర్ చెప్పినట్లుగా, లేదు, మా నాన్న పెట్టించారు, ఇది నా కోరిక, అందుకే పెట్టించారు అని అబద్ధం చెప్పింది సంధ్య. అదేంటి, ఇంత టాలెంట్ పెట్టుకుని ఇంత లేటుగా ఎందుకు కాలేజీలో జాయిన్ చేశారు మీ నాన్నగారు అని అడిగారు మళ్ళీ. అది మధ్యలా. కానీ సోమనాథ్కి అసలు కష్టాలిప్పుడు స్టార్ట్ అయ్యాయి. అశోక్ అతనికి మాఫియాలో ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు, ఎక్కడెక్కడ డీల్స్ చేయాలో అన్నీ చెప్పాడు. కానీ కండిషన్ ప్రకారం ఆ డ్రగ్స్ సరుకు ఏదైతే ఉందో అది సోమనాథ్ మనుషులే స్వయంగా వెళ్లి క్లయింట్స్కి ఇవ్వాలి. ఒకవేళ మధ్యలో ఏమైనా జరిగితే ఆ జరిమానా, లాస్ మొత్తం సోమనాథ్ భరించాలి. సరిగ్గా ఇక్కడే చంద్రశేఖర్ తన దెబ్బ కొట్టాడు. ఆ రోజు సోమనాథ్ మనుషులు డ్రగ్స్ తీసుకుని వెళ్తుంటే మధ్యలోనే ఎవరో అంతు చిక్కని దొంగలు ఆ సరుకు మొత్తం కొల్లగొట్టారు. వాళ్లు చంద్రశేఖర్ మనుషులే. దాంతో అశోక్ కండిషన్ ప్రకారం ఆ లాస్ అంతా సోమనాథ్ భరించాల్సి వచ్చింది. అలా ఒక్కసారి కాదు, గత నెల రోజులుగా సోమనాథ్ పంపించిన ప్రతి సరుకు మధ్యలోనే మాయమైపోతోంది. ఆ లాస్లు కవర్ చేయడానికి సోమనాథ్ తన ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేసివ్వాల్సొచ్చింది. ఇంకో నెల రోజులు ఇలాగే జరిగితే బికారి అయ్యే సిట్యువేషన్కొచ్చాడు సోమనాథ్. దాంతో భయపడిపోయి మళ్లీ ఆ అశోక్తోనే మీటింగ్ పెట్టుకోవాలి. ఇలా ఉంటే నేను పూర్తిగా దివాలా తీయడం ఖాయం అని అనుకున్నాడు సోమనాథ్. ఈ పనులన్నిటిలో పడి నేను ఆ చంద్రశేఖర్ని కూడా సరిగ్గా టార్గెట్ చేయలేకపోతున్నాను. వాడు మాత్రం పైకి ఎదుగుతూనే ఉన్నాడు. వాడికి ఇంకా కొడుకు పుట్టాడో లేదో, ఎలాగైనా వాడి భార్యని చంపేయాలి అని తనలో తానే సతమతమైపోతున్నాడు. వెంటనే అశోక్ పిఏ సుజిత్కి ఫోన్ చేసి మీటింగ్ కావాలని అడిగాడు సోమనాథ్. కాని సుజిత్ చాలా కోల్డ్గా, సారీ అండి బాస్, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, ఇప్పుడు మీటింగ్ పెట్టడం కుదరదు అని చెప్పాడు. దాంతో సోమనాథ్ ఏడుపు మొహంతో, ప్లీజ్ అండి, నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, ప్లీజ్ ఎలాగైనా బాస్తో ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అని బతిమాలుకున్నాడు. దానికి సుజిత్, సరే, నేను మా బాస్తో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు ఆఫీస్ నుంచి చంద్రశేఖర్ త్వరగానే ఇంటికి వచ్చాడు. నేరుగా తన భార్య దగ్గరికి వెళ్లి, సంధ్య, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించుకోవాలి. నీ హెల్త్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి నేను డాక్టర్ని అడగాలి అన్నాడు. హాస్పిటల్ అనేసరికి సంధ్య ఒక్క నిమిషం తీవ్రంగా భయపడింది. ఆమె కళ్లలో ఆ కంగారు చూసి, ఎందుకు భయపడుతున్నావురా, నేనేమైనా అంటున్నానా, ఏంటి నిన్ను అని ఆమెను కొంచెం దగ్గరికి లాక్కుని ప్రేమగా అడిగాడు. అదేం లేదు, కాని ఎందుకో హాస్పిటల్ అనగానే భయంగా ఉంది అని నెమ్మదిగా అంది. సర్లేరా, ఏమీ కాదు, వెళ్దాం అని చెప్పి ఆమెకు డ్రెస్ మార్పించి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి నేరుగా ఆ ఫార్మా స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్లాడు. అక్కడ సంధ్యకు డాక్టర్ అన్ని రకాల టెస్టులు చేశాడు. రిపోర్ట్స్ అన్నీ క్లియర్గా వచ్చాయి. ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్ ముఖంలో సంతోషం కనిపించింది. ఇప్పుడు నా భార్య ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్? తను పూర్తిగా కోలుకుందా? నేను తనతో క్లోజ్గా ఉండొచ్చా అని కొంచెం మొహమాటాన్ని పక్కన పెట్టి డైరెక్ట్గానే అడిగాడు చంద్రశేఖర్. ఆ తర్వాత మళ్లీ అతనే, అంటే ఇక ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా డాక్టర్ అని కొంచెం ఆతృతగా అడిగాడు. ఆ మాటలు వింటున్న సంధ్యకు అక్కడున్న పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందిగా, సిగ్గుగా అనిపించింది. కాని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన భర్త వంకలా చూస్తూ ఉండిపోయింది. అది విన్న డాక్టర్ నవ్వుతూ, ఎందుకవ్వదండి, ఖచ్చితంగా మీ వైఫ్ ప్రెగ్నెంట్ అవుతారు, దానికి నేను గ్యారంటీ. ఆవిడ కడుపులో ఉన్న పాయిజన్ ఎఫెక్ట్ మొత్తం పోయింది, ఆవిడ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు, మీరు ధైర్యంగా పిల్లల కోసం ట్రై చేయొచ్చు అని భరోసా ఇచ్చాడు. ఆ మాట వినగానే చంద్రశేఖర్ మనసులో ఎక్కడలేని ఆనందం వెల్లివిరిసింది. థాంక్యూ డాక్టర్ అని చెప్పేసి ఎంతో సంతోషంగా సంధ్యను తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి బాల్కనీలో కూర్చుని తన బొటిక్ కోసం సంధ్య ఏదో కొత్త డిజైన్ వేస్తూ చాలా బిజీగా ఉంది. ఆమెను అలా చూడగానే అతనిలో ప్రేమ పొంగిపొర్లింది. నెమ్మదిగా వెనుకనుంచికి వెళ్లి ఆమె మెడమీద ముద్దులు పెట్టుకుంటూ, ఏం చేస్తోంది నా బంగారం అని గుసగుసగా అడిగాడు. సంధ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి, అదే సార్, నా బొటిక్ కోసం కొత్త డిజైన్ వేస్తున్నాను అని చెప్పింది. సార్ ఏంటి? సార్లే, అయినా నీతో ప్రేమగా ఉండి ఎన్ని రోజులైందో తెలుసా బంగారం, ఇవాళ నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆమెను ఆ బాల్కనీలోనే ఒక్కసారిగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆమెను అలా గాల్లోకి ఎత్తుకుని లోపలికి తీసుకువచ్చి మంచం మీద పడేశాడు.
అతని కళ్లలో ఉన్న ఆ కోరికను చూసి సంధ్య కొంచెం భయంగా వెనక్కి జరిగింది. ఏం చేస్తున్నారు మీరు అని భయంగా అడిగింది. ఏం చేస్తున్నాను? నా పెళ్ళానికి నేను ముద్దులు పెడుతున్నాను. నాకు కావాల్సింది నేను తీసుకుంటున్నాను అంటూ ఆమెను తన దగ్గరికి లాక్కుని ముద్దులు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ప్లీజ్ వద్దు అని నెమ్మదిగా అంది సంధ్య. ఏంటి వద్దు? నీకు తెలుసా, మనకు పెళ్లి అయ్యి 7 నెలలకు పైనే అయింది. ఈరోజు నిన్ను అస్సలు వదలను అన్నాడు. దానికి సంధ్య కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, అయితే ఈ 7 నెలల్లో మీరు నన్నేమన్నా వదిలారా? మొదటి రాత్రి కూడా నేనెంత వద్దంటున్నా, భయంతో ఏడుస్తున్నా వినకుండా మీరు నన్ను వదల్లేదు. ఎప్పుడూ మీ ఇష్టమేనా అని ఏడుస్తూ అంది. సరే సర్లే, ఇప్పుడు ఏడవకు అని చెప్పేసి ఆమె మాటలు పట్టించుకోకుండా ముద్దులతోనే ఆమెను ముంచెత్తడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అతను తన బట్టలు విప్పేసి ఆమె బట్టలు కూడా ఒక్కొక్కటిగా విప్పేసి కింద పడేశాడు. ఆమె మీదకు వచ్చి తనలో కలుపుకున్నాడు. కాని ఆ ప్రయత్నంలో సంధ్య మళ్లీ నొప్పితో గిలగిలలాడింది. ఆమె ఆ నొప్పిని తట్టుకోలేకపోతుండటం చూసి అతనికి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఏంటి సంధ్య, నీతో ఎన్నిసార్లు క్లోజ్ అయినా ఇంకా ఈ నొప్పి ఉంటదా ఏంటి నీకు? నేను విన్నాను, అమ్మాయిలకి ఒక్కసారి అయితే చాలు, సెకండ్ టైంకి నొప్పి ఉండదు అంటారు కదా, కానీ నువ్వేంటి ప్రతిసారి ఇలాగే అరుస్తావు అని సరదాగా ఆట పట్టిస్తూ ఆమె నెత్తిమీద నెమ్మదిగా కొట్టాడు. దాంతో సంధ్యకి చిరాకు వచ్చి తన చేతిని అతని నెత్తిమీదకి తీసుకెళ్ళి, ఏం చేస్తున్నారు మీరు? నాకు నొప్పిగా ఉంటే ఆట పట్టిస్తారా అని గట్టిగా అతని ఛాతీమీద కొట్టింది. సర్లేరా, కోప్పడకు అని చెప్పేసి మళ్లీ ఆమెతో క్లోజ్ అయ్యాడు. ఆ రోజు రాత్రి అంతా ఆమెతో అలా క్లోజ్ అవుతూనే ఉన్నాడు. అతని ప్రేమకు, ఆ ఎనర్జీకి సంధ్య అలిసిపోయి కనీసం స్పృహ కూడా లేకుండా అలా పడుకుని ఉండిపోయింది. అది చూసి చంద్రశేఖర్ నవ్వుకుంటూ ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను నిద్రలేపకుండా స్వయంగా అతనే వేడినీళ్లతో ఆమెను క్లీన్ చేసి ఫ్రెష్ చేశాడు. ఆ తర్వాత ఆమెను జాగ్రత్తగా మంచమీద పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటికి వచ్చేశాడు. అతను బయటికి రాగానే అక్కడే వెయిట్ చేస్తున్న చీఫ్ బాడీగార్డ్ అతని దగ్గరికి వచ్చాడు. బాస్, మాకు ఒక నిజం తెలిసింది, అది మీకు వెంటనే చెప్పాలి అన్నాడు చాలా సీరియస్గా. ఏంటి విషయం? అంత కంగారుగా ఉన్నావు అని అడిగాడు చంద్రశేఖర్. బాస్, మీ అమ్మానాన్నలు మామూలు యాక్సిడెంట్లో చనిపోలేదు. వాళ్లు చనిపోవడానికి కారణం కూడా మీ మావయ్య సోమనాథ్ గాడే. ఆ రోజు మీ అమ్మగారు వాళ్లు గుడికి వెళ్లి రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ల కారు బ్రేక్స్ని కావాలనే ఫెయిల్ చేయించాడు వాడు. ఇది పక్కాగా వాడు వేసిన స్కెచ్ బాస్ అని అసలు నిజం బయటపెట్టాడు. ఆ మాట వినగానే చంద్రశేఖర్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన తల్లిదండ్రుల మరణం వెనుక ఉన్నది సోమనాథ్ అన్న నిజం తెలిసి అతని నరనరాల్లో అగ్నిపర్వతం బద్దలైంది. కోపం తట్టుకోలేక పిడికిలి బిగించాడు. అప్పుడే బాడీగార్డ్ ఇంకో మాట అన్నాడు. బాస్, ఇంకో విషయం, వాడు మళ్లీ అశోక్ తోటి మీటింగ్ అరేంజ్ చేయమని మనల్ని బతిమాలుకుంటున్నాడు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. చంద్రశేఖర్ పెదవుల మీద క్రూరమైన నవ్వు వెలిసింది. ఇంతకీ అశోక్ ఎవరో కాదు, స్వయంగా చంద్రశేఖరే. అండర్ వరల్డ్ మాఫియాలో అతన్ని అందరూ అశోక్ అని పిలుస్తారన్నమాట. అవునా? అయితే ఆ మీటింగ్ అరేంజ్ చేయించు. ఇదే వాడికి లాస్ట్ మీటింగ్ అవుతుంది. ఈ మీటింగ్ తర్వాత వాడు ప్రాణాలతో మిగలడు. ఇంక నా భార్యను కూడా నేను ఇలా దొంగచాటుగా ఫామ్ హౌస్లో ఉంచదలుచుకోలేదు. రేపటితో వాడి చాప్టర్ క్లోజ్ అన్నాడు చాలా కోల్డ్గా. సరే బాస్, కాని ఇంకో విషయం, ఆ మిస్ స్నేహ మీద మాకు డౌట్గా ఉంది. ఆమె కూడా ఆ సోమనాథ్ వాళ్లకి ఏదో సంబంధం ఉన్నట్టుంది, ఏదో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తోంది. ఇప్పుడు ఆమె ఆఫీస్కి కూడా వచ్చింది మీకోసం అని చెప్పాడు బాడీగార్డ్. అలాగా, సరే నేను వస్తున్నాను అని చెప్పేసి వెంటనే రెడీ అయి ఆఫీస్కొచ్చాడు చంద్రశేఖర్. అతను వచ్చేసరికి స్నేహ అప్పటికే వెయిట్ చేస్తోంది. మిస్ స్నేహ, ఏం కావాలి మీకు అని కోల్డ్గా అడిగాడు. అదే సార్, ఆ ప్రాజెక్టు గురించి దాదాపు వర్క్ అంతా అయిపోవచ్చింది కదా, దాని గురించి ఫైనల్గా డిస్కస్ చేద్దామని వచ్చాను. అలాగే ఈరోజు ఈవినింగ్ ఒక పార్టీ కూడా అరేంజ్ చేశాము. అది ఒక సక్సెస్ పార్టీ. ఒకసారి మనం ఆ పార్టీలో కలుసుకుంటే బావుంటుంది సార్ అని చెప్పింది స్నేహ. అతనికి విషయం అర్థమైంది. సరే అయితే ఖచ్చితంగా వస్తాను అన్నాడు చంద్రశేఖర్. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. గదిలోకి వెళ్లి చూస్తే సంధ్య అప్పుడే నిద్రలేచి కూర్చుని ఉంది. సంధ్య, ఈవినింగ్ ఒక పార్టీ ఉంది, నేను వెళ్తున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండురా బంగారం అని చెప్పాడు. సరే వెళ్ళండి, నేను పడుకుంటాను. కాని నాకు బాగా ఆకలేస్తోంది అని చిన్నపిల్లలా అంది సంధ్య. అది విని నవ్వి వెంటనే బయట నుంచి ఆమెకు ఇష్టమైన ఫుడ్ తెప్పించాడు. ఆ ఫుడ్ ఆమె తినే అంతవరకు అక్కడే కూర్చుని ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమె తిన్నాక ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకుని ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి ఆమెను పడుకోబెట్టేసి అక్కడ్నుంచి ఆ పార్టీకి బయలుదేరాడు. ఆ పార్టీ చాలా గ్రాండ్గా జరుగుతోంది.
అక్కడ చంద్రశేఖర్తో పాటు అతని చీఫ్ బాడీగార్డ్, అలాగే అతని పర్సనల్ సెక్రటరీ సుజిత్ కూడా సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారు. సుజిత్ నెమ్మదిగా చంద్రశేఖర్ దగ్గరికి వచ్చి, బాస్, ఇదంతా వాళ్లు పక్కా ప్లాన్ ప్రకారం అరేంజ్ చేసిన పార్టీలాగా ఉంది. ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ల చూపులు తేడాగా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో గూడు పుఠాణీ జరుగుతోంది బాస్, మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి అని వార్నింగ్ ఇచ్చాడు. అవునా, చూద్దాం వాళ్ళేం చేస్తారో అన్నాడు చంద్రశేఖర్ కూల్గా. ఆ తర్వాత బాడీగార్డ్ వంక చూసి, నువ్వు ఆ మీటింగ్ ఏం చేశావ్ అని అడిగాడు. అంతా సెట్ చేశాను బాస్, ఒక 1 వీక్ తర్వాత మీటింగ్ ఫిక్స్ చేశాను అన్నాడు బాడీగార్డ్. సరే అయితే ఓకే అని చెప్పేసి వెయిటర్ ఇచ్చిన ఒక వైన్ గ్లాస్ తీసుకుని తాగుతున్నాడు చంద్రశేఖర్. ఆ వైన్ తాగిన కొద్దిసేపటికే అతని శరీరంలో ఊహించని మార్పులు మొదలయ్యాయి. ఏమైందో తెలియదు కాని అతని బాడీ అంతా చాలా వేడిగా అనిపించడం స్టార్ట్ అయింది. నరాలు జివ్వుమంటున్నాయి. ఒక రకమైన వింతైన కోరిక, మత్తు అతన్ని ఆవహిస్తోంది. దాంతో తనకి డౌట్ వచ్చేసింది. ఖచ్చితంగా ఈ డ్రింక్లో ఏదో కలిపారు, ఇదంతా స్నేహ ప్లానే అని అర్థమైంది. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అక్కడ్నుంచి వాష్రూంకి వెళ్లాడు. లోపలికి వెళ్లి కుళాయి తిప్పి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంటూ ఉన్నాడు. కాని ఎంత కడుక్కున్నా అతనికి ఆ మత్తు, ఆ ఫీలింగ్ తగ్గట్లేదు. బాడీ ఇంకా వేడెక్కిపోతోంది. ఆ పరిస్థితుల్లో మొహం తుడుచుకుని తలుపు తీసుకుని బయటికొచ్చాడు. అతను బయటికి రాగానే ఆ వాష్రూం బయటే స్నేహ నిలబడి ఉంది, సరిగ్గా అతనికోసమే ఎదురుచూస్తున్నట్టుగా. ఆమెను ఆ పరిస్థితుల్లో అక్కడ చూసేసరికి అతనికి మంట పుట్టుకొచ్చింది. మత్తును పంటికింద బిగబట్టి, ఏంటి మిస్ స్నేహ, మీరు ఇక్కడ ఉన్నారు అని చాలా కోల్డ్గా, కరకుగా అడిగాడు చంద్రశేఖర్. వాష్రూం బయట స్నేహని ఆ పరిస్థితుల్లో చూసేసరికి చంద్రశేఖర్కి విపరీతమైన కోపం వచ్చింది. కాని దాని పైకి కనబడనివ్వకుండా తన మత్తును కంట్రోల్ చేసుకుంటూ కోల్డ్గా, ఏంటి మీరిక్కడ ఉన్నారు అని అడిగాడు. దాంతో స్నేహ కొంచెం అటూ ఇటూ చూసుకుంటూ మాయమాటలు చెప్తూ, అదే సార్, మీరు పార్టీలో కనిపించలేదు కదా, అందుకే ఇటువైపు వచ్చాను. ఏమైంది సార్, మీరు బానే ఉన్నారా అని అడుగుతూనే అతన్ని పట్టుకోవడానికి, అతనికి మరింత దగ్గరగా వెళ్లడానికి ట్రై చేసింది. దానికే చంద్రశేఖర్ ఆమె చేతిని విదిలించుకుని, నాకు వేరే పని ఉంది, నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వస్తోంది అని చెప్పేసి కనీసం ఆమె మొహం కూడా చూడకుండా అక్కడ్నుంచి గబగబా బయటికి నడిచి వెళ్లిపోయాడు. దాంతో స్నేహ చేతులు నలుపుకుంటూ, ఏంటి వీడు, ఎంత పొగరు వీడికి, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నా వంక కన్నెత్తి చూడకుండా వెళ్ళిపోతున్నాడంటే మామూలోడు కాదు, అసలు ఇతని ఎంత కంట్రోల్డ్గా ఉంటాడో చూడాలి అని మనసులో అనుకుని రగిలిపోయింది. నిజానికి ఈ స్నేహ మరెవరో కాదు, సోమనాథ్ కూతురే. చంద్రశేఖర్ మీద పగ తీర్చుకోవడానికి కావాలనే అతని కంపెనీలోకి, అతని జీవితంలోకి ఎంటర్ కావాలని ఆమె ప్రయత్నిస్తోంది. కాని ఇక్కడ చంద్రశేఖర్కి అప్పటికే ఆ మత్తు ప్రభావం చాలా ఎక్కువైపోతోంది. అతను ఆ ఫీలింగ్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. వెంటనే తన కారులో కూర్చుని తన పర్సనల్ సెక్రటరీ సుజిత్కి, నాకు ఏదో డ్రగ్ ఇచ్చారు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఎవరితోనూ మాట్లాడకుండా ఆ పార్టీలోంచి వచ్చేయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత వెంటనే కారులో జీపీఎస్ ఆన్ చేసుకుని ఎంత ఫాస్ట్గా వెళ్లగలిగితే అంత ఫాస్ట్గా తన ఫామ్ హౌస్కి చేరుకున్నాడు. లోపలికి వెళ్లగానే సంధ్య ప్రశాంతంగా మంచం మీద నిద్రపోతూ కనిపించింది. తన భార్యను చూడగానే అతనిలో ఉన్న కోరిక, మత్తు రెట్టింపు అయ్యాయి. నేరుగా ఆమె దగ్గరికి వెళ్లి ఆమె పెదాల మీద ముద్దులు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ ముద్దులకి సంధ్య ఉలిక్కిపడి లేచింది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఏమైంది సార్, ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అతని కొంచెం వెనక్కి తోయబోయింది. కాని అతని బాడీ కాలుతున్న పెనంలా విపరీతమైన వేడిగా ఉండటం ఆమె గమనించింది. అతనికి ఏదో తేడాగా ఉంది, ఇది నార్మల్గా లేదు అని అర్థమైంది. దాంతో ఆమె సైలెంట్ అయిపోయింది. అతని ఏం చేస్తున్నా, ఎంత రఫ్గా ప్రవర్తిస్తున్నా కూడా ఆమె భరించింది. ఆ డ్రగ్ ప్రభావంతో అతను ఆమెతో చాలా హర్ష్గా, ఒక మృగంలా బిహేవ్ చేశాడు. ఆ రోజు రాత్రి సంధ్య ప్రాణం పోయినంత పని అయ్యింది. ఆమె అతన్ని దూరం పెడుతుంటే అతనికి ఇంకా ఇంకా రెచ్చిపోయే ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. ఈ డ్రగ్ ఎఫెక్ట్ తగ్గేదాకా ఇతను ఇంతే, నేను కనుక ఆపితే పిచ్చోడిలా మారతాడు అని అర్థం చేసుకున్న సంధ్య ఆ బాధనంతా కంట్రోల్ చేసుకుంటూ అతని ఇష్టానికి వదిలేసింది. అతను తన కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె మీద పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఆమె బట్టలు కూడా చించేసి అత్యంత దారుణంగా ఆమెతో ఇంటిమేట్ అయ్యాడు. ఆ రాత్రంతా అలా ఇంటిమేట్ అయ్యేసరికి తెల్లవారేటప్పటికి ఆ డ్రగ్ ఎఫెక్ట్ తగ్గి అతను నార్మల్గా మారాడు. అలసిపోయి ఆమెను గట్టిగా హగ్ చేసుకుని పడుకున్నాడు. ఉదయం లేచేసరికి తన చేతుల మధ్యలో తన భార్య స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో పడుండటం చూసి అతను ఒక్కసారిగా కంగారు పడ్డాడు. అప్పుడు అతనికి రాత్రి జరిగిందంతా కళ్లముందు సినిమాలాగా గుర్తొచ్చింది. తాను డ్రగ్ మత్తులో ఎంత మృగంగా ప్రవర్తించాడో తెలుసుకుని తనను తాను అసహించుకున్నాడు.
వెంటనే కంగారుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తగా వాష్రూంలోకి తీసుకుని వెళ్లి టబ్లో గోరువెచ్చని నీళ్లు నింపి ఆమెను అందులో పడుకోబెట్టి స్వయంగా తనే శుభ్రం చేశాడు. కొంతసేపటికి సంధ్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమెను చూడగానే కళ్లలో నీళ్లతో, "ఏమైంది బంగారం, ఓకేనా?" అని ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. సంధ్య ఏడుస్తూ, "రాత్రి ఏమైంది సార్ మీకు? అసలు నాతో మరీ అంత దారుణంగా ప్రవర్తించారు." "నా వల్ల కాలేదు సార్" అని అడిగింది. "సారీ రా బంగారం, ఎవరో నాకు కావాలని ఏదో డ్రగ్గిచ్చారు. ఆ మత్తులో అలా అయిపోయింది, నన్ను క్షమించు" అని ఆమె నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తరువాత ఆమెను చాలా జాగ్రత్తగా బయటకు తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. "ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది బంగారం?" అని అడిగాడు. "బానే ఉంది సార్" అంది నెమ్మదిగా. "సర్లే, నువ్వు జాగ్రత్తగా పడుకో, నేనొకసారి బాల్కనీలోకి వెళ్ళి వస్తాను" అని చెప్పేసి బాల్కనీలోకి వెళ్లి కూర్చున్నాడు చంద్రశేఖర్. సంధ్యకు అక్కడ ఒక్కతే పడుకోవడం ఇష్టంలేక నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి తన భర్త పక్కన నిలబడింది. "ఏమైంది బంగారం?" అని అడిగాడు. "లేదు, నేను మీ దగ్గరే ఉంటాను" అని చెప్పేసి అతని గుండెల మీద వాలిపోయింది. అతను ఆమెను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. సరిగ్గా అప్పుడే సుజిత్ నుంచి ఫోనొచ్చింది. "చెప్పు సుజిత్" అన్నాడు నెమ్మదిగా కోల్డ్ వాయిస్లో. "బాస్, ఒక నిజం తెలిసింది. ఆ స్నేహ ఎవరో కాదు, మీ మావయ్య సోమ్నాథ్ కూతురే సార్. నిన్న మీకు పార్టీలో ఆ డ్రగ్ ఇచ్చింది కూడా ఆ అమ్మాయే బాస్" అని అసలు విషయం చెప్పాడు సుజిత్. ఆ మాట వినగానే చంద్రశేఖర్ నరనరాల్లో రక్తం ఉడికిపోయింది. ఎంత కోపం వచ్చిందంటే చేతిలో ఉన్న ఫోన్ని పగలగొట్టాలి అనిపించింది. కాని తన ఒడిలో ప్రశాంతంగా తలవాల్చిన తన భార్యను చూసి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. "సరే అయితే, ఆ సోమ్నాథ్తో మీటింగ్ ఒక 1 వీక్లో అన్నావు కదా, ఇప్పుడు 5 రోజులే ఉంది కదా ఆ మీటింగ్కి" అని అడిగాడు చాలా కోల్డ్గా. "అవును బాస్, అలాగే వాడి కూతురు స్నేహని కూడా ఆ మీటింగ్కి ఖచ్చితంగా రమ్మని చెప్పు, అలాగే కొడుకుని కూడా. నేనే వాళ్లతో డైరెక్ట్గా ఒక డీల్ మాట్లాడతాను" అన్నాడు. "సరే బాస్" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సుజిత్. "ఏం మాట్లాడుతున్నారు మీరు?" అని సంధ్య చాలా నెమ్మదిగా అడిగింది. "ఏం లేదు బంగారం, చిన్న ప్రాబ్లం అంతే, నువ్వు జాగ్రత్తగా పడుకో" అని ఆమెను బుజ్జగించి మళ్లీ పడుకోబెట్టాడు. అలా ఒక వారం రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత మీటింగ్ రోజు రానే వచ్చింది. అశోక్ చెప్పిన కండిషన్ ప్రకారం సోమనాథ్ తన కొడుకు సుధీర్ని అలాగే కూతురు స్నేహని తీసుకుని ఆ సీక్రెట్ మీటింగ్కి వచ్చాడు. వాళ్ళొచ్చేసరికి అశోక్ చాలా దర్జాగా కూర్చుని ఉన్నాడు. స్నేహని చూడగానే అశోక్ కళ్లలో కసి కనిపించింది. వాళ్ళ వంక చాలా కోల్డ్గా, కోపంగా చూశాడు. "ఏంటి, మళ్లీ మీటింగ్ కావాలన్నారు?" అని అడిగాడు సోమనాథ్ చేతులు నలుపుకుంటూ. "చాలా ప్రాబ్లంగా ఉంది సార్. మాకు వరుసగా డ్రగ్స్ సరుకు అంతా ఎవరో కొట్టేస్తున్నారు. ఇప్పుడు మేం పూర్తిగా దివాలా తీసే స్థితికొచ్చాము. మీరు ఎలాగైనా మమ్మల్ని ఆదుకోవాలి, లేదంటే మేం రోడ్డున పడిపోతాము సార్" అని బతిమాలుకున్నాడు. "దానికి నేనిప్పుడు ఏం చేయలేను. ఒకవేళ కావాలంటే నీ కూతురుతో నేను ఒక డీల్ చేయొచ్చు. దానికి ప్రతిఫలంగా నీకు ఒక 500 కోట్లు ఇస్తాను" అన్నాడు అశోక్ చాలా కూల్గా. ఆ మాట వినగానే సోమనాథ్ కళ్ళు ఆశతో మెరిశాయి. "ఏంటది సార్? ఎలాంటి డీల్?" అని వెంటనే అడిగాడు కక్కుర్తిగా. "నాకు తెలిసిన ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు. వాడికి చాలామంది భార్యలున్నారు, కాని ఎవరికి పిల్లలు లేరు. వాడికి వారసుడు కావాలి. ఒకవేళ నీ కూతుర్ని వాడికిచ్చావంటే నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి" అని చాలా నీచంగా చెప్పాడు అశోక్. ఆ మాట విన్న స్నేహ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయింది. "ఏం మాట్లాడుతున్నారు మీరు? నా గురించి అంత చండాలంగా అనుకుంటున్నారా? నేను అలాంటి అమ్మాయిని కాదు" అని గట్టిగా అరిచింది. "నీ ఇష్టం, నేను జస్ట్ ఒక ఆప్షన్ ఇస్తున్నాను అంతే. ఇది కాదంటే నేనేమీ చేయలేను. మీ దారి మీరు చూసుకోవచ్చు" అని నిర్మోహమాటంగా అనేశాడు అశోక్. దాంతో సోమనాథ్కి ఏం చెయ్యాలో తెలియలేదు. కాని 500 కోట్లు అనేసరికి వాడి కళ్ళు బైర్లు కమ్మాయి. డబ్బు పిచ్చితో "సరే సార్, మేము ఒప్పేసుకుంటున్నాము" అని తల ఊపేశాడు సోమనాథ్. అది చూసిన స్నేహ భయపడిపోయింది. "ఏంటి నాన్నా, నువ్వు డబ్బుల కోసం నన్ను అమ్ముకుంటావా?" అని కన్నీళ్లు పెట్టుకుంది. "సర్లేవే, వాడికొకవేళ నువ్వు కొడుకునిస్తే ఇంకేముంది, మనకి ఈ బాధలు ఉండవు, రాజభోగాలు అనుభవించొచ్చు" అని నీచంగా సర్ది చెప్పాడు వాళ్ల నాన్న. "అయితే సరే, ఇక్కడ అగ్రిమెంట్ మీద సంతకాలు చేయండి" అని చెప్పి అశోక్ ఆ మాఫియా పర్సన్ని కూడా అక్కడికే పిలిపించాడు. వాడు చూడటానికి బానే ఉన్నాడు, కాని అశోక్ కన్నా దారుణమైన మృగంలా చాలా డేంజరస్గా ఉన్నాడు. వాడు అశోక్ వంక చూసి, "ఈ అమ్మాయేనా?" అని అడిగాడు. "అవును" అన్నాడు అశోక్. "ఈ అమ్మాయి ఒకవేళ నాకు కొడుకుని ఇవ్వకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి?" అని అడిగాడు ఆ గ్యాంగ్స్టర్. "ఫస్ట్ అయితే 250 కోట్లు ఇవ్వు,
ఆ తర్వాత పని అయ్యాక మిగతావి ఇద్దువులే అని చెప్పాడు అశోక్. సరే అయితే అని చెప్పేసి వాళ్ళతో సంతకాలు చేయించుకుని ఆ 250 కోట్లు సోమనాథ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు ఆ గ్యాంగ్స్టర్. ఆ తర్వాత వాళ్ల నాన్న తమ్ముడు ఎదురుగానే స్నేహని ఏమాత్రం మొహమాటం లేకుండా ఒక జంతువులా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుని అసహ్యంగా ఆమెను తన చేతుల్లోకి లాక్కున్నాడు. సరేరా, ఇంక నుంచి నువ్వు నాకు ఒక వస్తువు కన్నా దారుణమైన దానివి అని ఆమెను జుట్టు పట్టుకుని లాక్కుంటూ వెళ్లాడు. స్నేహ ఏడుస్తూ కారులో ఎక్కి వెళ్లిపోతుంటే సోమనాథ్, వాడి కొడుకు మాత్రం డబ్బులు వచ్చాయని సంబరపడిపోయారు. అలా ఆమెను తీసుకెళ్లిపోయిన తర్వాత అశోక్ వాళ్లతో, సరే అయితే మీ పని అయిపోయింది కదా, ఇంకెప్పుడు నా కంటికి కనిపించడానికి నా దగ్గరికి రావడానికి ట్రై చేయకండి, ఇది మీకు లాస్ట్ ఛాన్స్, గెట్ లాస్ట్ అని వార్నింగ్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు అశోక్. ఆ గ్యాంగ్స్టర్ స్నేహని తీసుకుని వెళ్లిన తర్వాత ఆమెకు ఒక డ్రింక్ ఇచ్చాడు. ఆ డ్రింక్లో ఏముందంటే, సేమ్ చంద్రశేఖర్కి పార్టీలో ఆమె ఏ డ్రగ్ అయితే ఇచ్చిందో సరిగ్గా అదే డ్రగ్కి 5 రెట్లు ఎక్కువ డోస్ కలిపి ఆమెకిచ్చాడు వాడు. ఆ డ్రగ్ మత్తులో స్నేహ తట్టుకోలేకపోయింది. అప్పుడు వాడు ఆమె దగ్గరికి వెళ్లి ఒక రాక్షసుడిలా ఆమెను హింసించినట్టే చేస్తూ ఆమెతో ఇంటిమేట్ అయ్యాడు. ఆ అమ్మాయి ఆ నరకాన్ని భరించలేకపోయినా సరే ఆ హైడోస్ డ్రగ్ ప్రభావంతో ఇంకా కావాలి అని వాణ్ణి బతిమాలుకునే పరిస్థితికి దిగజారిపోయింది. ఆ ఒక్క రాత్రి వాడు ఆమెను అత్యంత దారుణంగా అనుభవించాడు. ఆ నరకానికి, ఆ డ్రగ్ ఓవర్డోస్కి తట్టుకోలేకపోయిన స్నేహ తెల్లవారేసరికి పూర్తిగా స్పృహ తప్పి అక్కడే ప్రాణం లేని శవంలా పడిపోయింది. అది చూసి ఆ గ్యాంగ్స్టర్ వెంటనే చంద్రశేఖర్కి ఫోన్ చేసి రాత్రి జరిగిన విషయాలన్నీ చెప్పాడు. అవి విన్న చంద్రశేఖర్, సరే, ఆ స్నేహతో నాకు వీలైనంత తొందరగా ఒక మీటింగ్ అరేంజ్ చేయించు. ఆ దరిద్రపు స్థితిలో నేను దాన్ని స్వయంగా చూడాలి, దానితో మాట్లాడాలి అని చాలా కోల్డ్గా అన్నాడు. దానికి ఆ గ్యాంగ్స్టర్ నవ్వుతూ, నీకన్నా ఎక్కువ బ్రో, ఖచ్చితంగా మీటింగ్ అరేంజ్ చేస్తాను, కానీ ఆ రాత్రి జరిగిన దానికి అదింకా కళ్ళు తెరవలేదు, ముందు దాన్ని స్పృహలోకి రానివ్వు, ఆ తర్వాత మీటింగ్ సంగతి చూద్దాం. ఒకవేళ ఈ అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అయితే మటుకు నాకు కావాల్సింది నాకు దొరుకుతుంది కదా అన్నాడు ఆ గ్యాంగ్స్టర్ నవ్వుతూ. నిజంగానే నీకు ఆ అమ్మాయి వల్ల పిల్లలు కావాలా ఏంటి అని నవ్వుతూ అడిగాడు చంద్రశేఖర్. ఏం లేదు, ఊరికే అంటున్నాను, నాకేం పిల్లలు తక్కువ ఏంటి, ఇప్పటికే 4 వాళ్ళు సరిపోతారు. అయినా నా మొదటి భార్య అంటే నాకు చాలా ఇష్టం, నీకు తెలియదా ఏంటి అన్నాడు వాడు. నాకు తెలుసులే, కాని నువ్వు మొదటి భార్య అంటే ఎంత ప్రేమించినా పక్కనున్న అమ్మాయిలతో కూడా ఎంజాయ్ చేస్తావుగా, నీ గురించి నాకు తెలియదా ఏంటి అని సరదాగా అన్నాడు చంద్రశేఖర్. సరే సర్లే అని చెప్పేసి ఇద్దరూ నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశారు. ఇలా చంద్రశేఖర్ తన పగను పర్ఫెక్ట్గా తీర్చుకుని తన జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకున్నాడు. ఇంట్లో సంధ్య ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ప్రతిరోజూ కాలేజీకి వెళ్తోంది, తన బొటిక్ చూసుకుంటోంది. వాళ్ల జీవితం ఎంతో ఆనందంగా కొత్త కలలతో ముందడుగు వేస్తోంది. స్నేహ ఆ గ్యాంగ్స్టర్ దగ్గర నరకం అనుభవిస్తోంది. ఆమె పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే ఆఖరికి ఆమె ఆ డ్రగ్ కోసం వాడి కాళ్ళ దగ్గర పడి బతిమాలుకునే బానిసలా మారిపోయింది. ఒకరోజు ఆ గ్యాంగ్స్టర్ శ్యామ్ ఆమె దగ్గరికి వచ్చి, రెడీ అవ్వు, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు, వాడితో ఒక మీటింగ్ ఉంది, నువ్వు కూడా రావాలి అని ఆర్డర్ వేశాడు. ఆ మాటలకు స్నేహ చాలా నీరసంగా, ఎవరతను, ఆ ఫ్రెండ్ ఎవరు అని అడిగింది. ఇంకెవరు, అశోక్, వాడే నిన్ను నాకు అమ్మేశాడు కదా, నీకు గుర్తులేదా అని చాలా కోల్డ్గా, ఆమెకు అసలు విలువే లేనట్టుగా అన్నాడు శ్యామ్. అది వినగానే స్నేహకు లోపల అసహ్యం, కోపం వచ్చినా ఆ డ్రగ్ మత్తులో వాడికి ఎదురు చెప్పలేక, సరే మీటింగ్ అరేంజ్ చేయించండి అంది. సరే అయితే రెడీ అవ్వు, ఇప్పుడే వెళ్దాం అన్నాడు శ్యామ్. దానికి స్నేహ కళ్ళు వాల్చుతూ, ప్లీజ్ ఈరోజు వద్దు, రేపు వెళ్దాం కదా, నా ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు, చాలా నీరసంగా ఉంది అని ప్రాధేయపడింది. కుదరదు బేబీ, నేను ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి, నువ్వు కేవలం నా కోరికలు తీర్చే ఒక ఆడుకునే బొమ్మవి మాత్రమే, నా బానిసవి, నేను చెప్తే లేవాలి, చెప్తే కూర్చోవాలి అని చాలా కరకుగా, కోల్డ్గా అన్నాడు శ్యామ్. ఆమెకు ఒళ్లంతా నొప్పులతో కనీసం నిలబడలేని స్థితిలో ఉన్నప్పటికీ వాడి దెబ్బలకు భయపడి ఏం చేయలేక నెమ్మదిగా లేచి ఒక డ్రెస్ వేసుకుని వచ్చింది. శ్యామ్ ఆమెను తీసుకుని ఒక సీక్రెట్ హోటల్ రూమ్కి వెళ్లాడు. ఆ రూంలో అప్పటికే ఒక వ్యక్తి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతను ముఖానికి ఒక మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. అతన్ని చూడగానే స్నేహకు ఎక్కడలేని కోపం వచ్చింది. వాడే తనను ఇంతటి నరకంలోకి నెట్టేసిన అశోక్ అని ఆమెకు తెలుసు. శ్యామ్ ఆ అశోక్తో, ఏంటి బ్రో, ఇంకా ఎంతసేపు ఆ మాస్క్ పెట్టుకుంటావ్,
తీసేయ్, మనవాళ్లే కదా అన్నాడు. ఆ మాటలకు స్నేహ కూడా షాకింగ్గా వాళ్ళిద్దరి వంక చూస్తూ ఉండిపోయింది. అప్పుడు అశోక్ నెమ్మదిగా తన ముఖం మీద ఉన్న మాస్క్ తీసేశాడు. ఆ ముఖం చూడగానే స్నేహ కళ్ళు ఆశ్చర్యంతో, భయంతో పెద్దవయ్యాయి. చంద్రశేఖర్, నువ్వా నన్ను ఈ మృగానికి అమ్మేసింది అని భయంతో వణుకుతూ అడిగింది స్నేహ. దానికి చంద్రశేఖర్ పెదవుల మీద ఒక క్రూరమైన చిరునవ్వు వెలిసింది. అవును, నేనే. మా అమ్మానాన్నల్ని యాక్సిడెంట్ పేరుతో దారుణంగా చంపిన మీ నాన్నకి ఆయన కుట్రలకు సహకరించిన నీకు నేను ఇస్తున్న చిన్న రిటర్న్ గిఫ్ట్ ఇది అని కసిగా అన్నాడు. ఆ మాటలకు స్నేహ ఏడుస్తూ, నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పు చంద్రశేఖర్. మా నాన్న నీకు సొంత మావయ్య. ఆయన మీద పగతోనే కదా అశోక్ అనే పేరుతో మారువేషంలో వచ్చి మా బిజినెస్ మొత్తం నాశనం చేశావు. ఆస్తిపోతే పోయింది, కాని నన్ను తీసుకొచ్చి ఇలా ఒక బానిసగా మార్చావు చూశావు. ఇది చాలా తప్పు చంద్రశేఖర్ అని అరిచింది. ఆ మాటలకు చంద్రశేఖర్కి విపరీతమైన కోపం వచ్చింది. రూమ్ దద్దరిల్లేలా గట్టిగా అరుస్తూ, తప్పా? ఏది తప్పు? ఆ రోజు పార్టీలో నా డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చావు చూశావు, అది తప్పు కాదా? ఆ మత్తులో ఉన్న నన్ను వాడుకుని నా పరువు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవాలని స్కెచ్ వేశావే, అది తప్పు కాదా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నా ప్రాణమైన నా భార్య సంధ్య ఫుడ్లో రోజూ పాయిజన్ కలిపి నా బిడ్డను కడుపులోనే చంపేశారు కదే. ఆ రోజు మీరు చేసిన కుట్రలు తప్పు కానప్పుడు ఈరోజు నేను మీకు ఈ శిక్ష వేయడం ఎలా తప్పు అవుతుంది అని నిలదీశాడు. ఆ అరుపుకి, అతని కళ్లలో ఉన్న కోపానికి స్నేహ భయంతో గజగజ వణికిపోయింది. నోటమాట రాలేదు. అప్పుడు చంద్రశేఖర్ ఆమె దగ్గరికి వెళ్లి చాలా కోల్డ్గా, ఇది మీ నాన్న చేసిన పాపాలకు, నువ్వు చేసిన నీచమైన పనులకు నేను వేసిన శిక్ష. దీన్ని నువ్వు జీవితాంతం ఇలాగే అనుభవించాలి. నీకు చావు రాకూడదు, అలాగని బతకలేనంత నరకం ప్రతిక్షణం అనుభవించాలి. శ్యామ్, వీళ్ల ఫ్యామిలీకి అసలు సిసలైన నరకమంటే ఏంటో చూపించు అని వాడికి ఆర్డర్ వేసి స్నేహవైపు కన్నెత్తి కూడా చూడకుండా ఆ చాప్టర్ అక్కడితో క్లోజ్ చేసి వెళ్లిపోయాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ వెళ్లిపోగానే స్నేహ భయంగా శ్యామ్ వంక చూసి, ప్లీజ్ అండి, నన్నింకేం చేయకండి, మీ నరకాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని బతిమాలుకుంది. అదేంటి బేబీ అలా మాట్లాడుతున్నావ్? నా బెడ్రూంలోనే కాదు, ఇంట్లో చాకరీ అంతా నువ్వే చేయాలి అని నవ్వుతూ అన్నాడు శ్యామ్. అప్పుడర్థమైంది ఆమెకు తన బతుకు ఇక పూర్తి నరకమని. ఇక ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఇలా 3 నెలలు గడిచిపోయాయి. స్నేహ సోమనాథుల గురించి చంద్రశేఖర్ పూర్తిగా మర్చిపోయాడు. ఇంట్లో సంధ్య పరిస్థితి చాలా ఆనందంగా ఉంది. కాని ఒకరోజు ఉన్నట్టుండి సంధ్య ఇంట్లో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది చూసిన చంద్రశేఖర్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది బంగారం, ఏమైంది నీకు అని ఆమెనెత్తుకున్నాడు. ఏమో తెలియదు సార్, చాలా నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని నెమ్మదిగా అంది. వెంటనే అతను ఆమెను కారులో ఎక్కించుకుని తన సొంత ఫార్మా కంపెనీకి తీసుకుని వెళ్లాడు. అక్కడ రీసెంట్గా ఒక కొత్త లేడీ డాక్టర్ని అపాయింట్ చేశాడు. ఆ డాక్టర్ సంధ్యను పరీక్షించి నవ్వుతూ బయటకు వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ సార్, మేడంగారు ప్రెగ్నెంట్ అని ఆనందంగా చెప్పింది. ఆ మాట వినగానే చంద్రశేఖర్ ముఖంలో కోటి కాంతులు వెలిశాయి. ఆనందం పట్టలేక పరుగెత్తుకుంటూ వెళ్లి సంధ్యను 2 చేతులతో గాల్లోకి ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు. నిజంగానా బంగారం, నేను తండ్రిని కాబోతున్నానా అని ఆనందంతో అరుస్తున్నాడు. అది చూసి డాక్టర్ కంగారుగా, సార్ ఆగండి, ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్, మేడం చాలా వీక్గా ఉన్నారు అని ఆపింది. అవునా, సారీ డాక్టర్, ఇంకెన్ని మంత్స్లో డెలివరీ అవుతుంది? ఇప్పుడు ఎన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ అని అడిగాడు కంగారుగా. అప్పటికే 2.5 months అయిపోయింది సార్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది డాక్టర్. వెంటనే సంధ్యకు కొన్ని బ్లడ్ టెస్టులు చేయించి చాలా జాగ్రత్తగా ఆమెను ఇంటికి తీసుకుని వచ్చాడు చంద్రశేఖర్. ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారం, అటూ ఇటూ ఎక్కువగా తిరగకూడదు, నీకేం కావాలన్నా నన్నే అడుగు, నేనన్నీ చూసుకుంటాను అని చెప్పి ఆమెకు ఏ కష్టమూ లేకుండా ఇంట్లోనే మొత్తం సెటప్, ఒక చిన్న క్లినిక్ లాంటి రూమ్ని కూడా అరేంజ్ చేశాడు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే తన తల్లిదండ్రులను చంపిన సోమనాథ్కి లాస్ట్ పంచ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు చంద్రశేఖర్. సోమనాథ్ అప్పటికే తన ఆస్తులన్నీ పోగొట్టుకుని పీకల్లోతూ అప్పుల్లో ఉన్నాడు. అశోక్ ఇచ్చిన 250 కోట్లు కూడా అతని అప్పులు తీర్చడానికే సరిపోయాయి. ఆ బిజినెస్ లాస్తో సోమనాథ్ రోడ్డున పడ్డాడు. సోమనాథ్తో డైరెక్ట్గా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాడు చంద్రశేఖర్. ఆ మీటింగ్లో చంద్రశేఖర్ని చూడగానే సోమనాథ్కి అసహ్యం, కోపం వచ్చాయి. కాని ఏమీ చెయ్యలేని నిస్సహాయత. ఏంటి మావయ్యా అలా చూస్తున్నావు? నా మీద ఇంకా ఏమైనా కుట్రలు, పన్నాగాలు చేద్దామనుకుంటున్నావా అని ఎగతాళిగా అడిగాడు చంద్రశేఖర్.
లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తడబడ్డాడు సోమనాథ్. చంద్రశేఖర్ కోపంగా పైకి లేచి, మా అమ్మానాన్నలను కారు యాక్సిడెంట్లో చంపింది నువ్వేనని నాకు తెలుసు. దానికి సంబంధించిన సాక్ష్యాలు, డాక్యుమెంట్లు ఇవిగో అని ఫైల్స్ అన్నీ సోమనాథ్ ముఖం మీద విసిరికొట్టాడు. సరిగ్గా అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తన తల్లిదండ్రుల మర్డర్ కేసు, తన భార్య సంధ్యకు పాయిజన్ ఇచ్చిన కేసు, అలాగే డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు, ఇవన్నీ పక్కా సాక్ష్యాలతో పోలీసులకు అప్పగించాడు చంద్రశేఖర్. ఆ సాక్ష్యాలు చూసి సోమనాథ్కి మాట రాలేదు. పోలీసులు వాణ్ణరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత జైల్లో ఉన్న సోమనాథ్ని కలవడానికి వెళ్లాడు చంద్రశేఖర్. సోమనాథ్ కోపంగా చూస్తుంటే, మావయ్య, ఇంతకీ నిన్ను రోడ్డున పడేసిన ఆ మాఫియా డాన్ అశోక్ ఎవరో తెలుసా? ఆ అశోక్ ఎవరో కాదు, నేనే అని చాలా కోల్డ్గా చెప్పాడు చంద్రశేఖర్. ఆ మాట వినగానే సోమనాథ్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంటే ఇదంతా నువ్వు ప్లాన్ ప్రకారమే చేశావా అని వణుకుతూ అడిగాడు. అవును, ప్లాన్ ప్రకారమే చేశాను. మా అమ్మ నీకు సొంత చెల్లెలు కదరా, ఆమెను చంపినప్పుడే నీకు బుద్ధి ఉండాల్సింది. నీకు ఎలాంటి శిక్ష పడాలో అది పడింది, అక్కడే మురిగిపో అని వార్నింగ్ ఇచ్చి అక్కడ్నుంచి దర్జాగా వెళ్లిపోయాడు చంద్రశేఖర్. సోమనాథ్ చాప్టర్ క్లోజ్ అయ్యాక చంద్రశేఖర్, సంధ్య ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. సంధ్య తన ప్రెగ్నెన్సీని చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు సంధ్యకు 7వ నెల. ఆ ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ వల్ల ఆమె చిన్నపిల్లలా మారిపోయింది. నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఇప్పుడు అది మాత్రమే తింటాను అంటూ రాత్రి పగలనకుండా చంద్రశేఖర్ని ఆడుకుంటోంది. ఒకవేళ అతను ఆమె అడిగింది తేకపోతే ఇల్లు పీకి పందిరివేస్తోంది. ఆమె అల్లరికి చంద్రశేఖర్ కూడా నవ్వుకుంటూ ఆమెకు ఏది కావాలంటే అది ఓపికగా చేసి పెడుతున్నాడు. చిన్నప్పటినుంచి ఎవరి ప్రేమ నోచుకుని ఆమె ఇప్పుడు తన భర్త దగ్గర ఆ ప్రేమనంతా పొందుతోంది. కాని ఒకరోజు సంధ్య ఫోన్కి ఒక కాల్ వచ్చింది. అది వాళ్ల అమ్మ దగ్గర్నుంచి. హలో సంధ్య, నీ తమ్ముడికి పెద్ద యాక్సిడెంట్ అయిందమ్మా. వాడికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. నువ్వు ఎలాగైనా మీ ఆయనతో చెప్పి కొంచెం డబ్బులు పంపించు తల్లి. మీ ఆయన నీకు పిల్లలు పుడితే ఇంకో ₹1 కోటి ఇస్తానన్నాడు కదా, ఆ డబ్బులిప్పుడు ఇవ్వమని అడుగు తల్లి ప్లీజ్ అని ఏడుస్తూ బతిమాలుకుంది వాళ్ళమ్మ. ఆ మాటలు వినగానే సంధ్యకు పాత గాయాలన్నీ గుర్తొచ్చాయి. అదేంటమ్మా, చిన్నప్పటినుంచి నన్ను కనీసం మనిషిలా కూడా చూడలేదు నువ్వు. నన్ను ఆడపిల్లని అని అసహ్యించుకుని ఇక్కడికొక వస్తువులా అమ్మేశావు కదా, ఇప్పుడు డబ్బుల కోసం నేను గుర్తొచ్చానా? అయినా నేను ఇక్కడ అమ్ముడుపోయిన ఒక వస్తువుని కదా, ఒక వస్తువుకి ఇక్కడ విలువేముంటుంది? నన్నెందుకు డబ్బులు అడుగుతున్నావు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్ కట్ చేసింది. ఇదంతా వెనక నిలబడి వింటున్న చంద్రశేఖర్కి మనసు కలుక్కుమంది. కాని ఏమీ మాట్లాడకుండా ఆమె దగ్గరికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు ఫోన్ చేస్తే ఏంటి ప్రాబ్లం అని నెమ్మదిగా అడిగాడు. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. అవును కదా సార్, మీరు నన్ను ఒక వస్తువులాగే కదా కొనుక్కున్నారు. మా అమ్మా నాన్న నన్ను మీకే కదా అమ్మేశారు. మీరు స్టార్టింగ్లో నాతో అదే అన్నారు. మీరు మర్చిపోయారేమో కాని నేను మర్చిపోలేదు సార్ అని వెక్కి వెక్కి ఏడుస్తూ అంది సంధ్య. ప్రెగ్నెన్సీలో ఉన్న మూడ్ స్వింగ్స్ వల్ల వాళ్ల అమ్మ ఫోన్ చేయగానే ఆమెకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి అలా ఏడుస్తోంది. చంద్రశేఖర్ ఆమెను సున్నితంగా తన గుండెలకు హత్తుకుని, సంధ్య ఏడవకు, అసలు వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారో చెప్పు ముందు అని బుజ్జగించాడు. మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందంటా, డబ్బులు కావాలంటా అని ఏడుస్తూనే చెప్పింది. సరే, నేను కనుక్కుంటాను. ఒకవేళ వాడికి నిజంగానే యాక్సిడెంట్ అయితే ఆపరేషన్కి ఎంత ఖర్చైనా నేనే చేయిస్తాను, సరేనా అన్నాడు ప్రేమగా. ఏమవసరం లేదు సార్ అంది సంధ్య కన్నీళ్లు తుడుచుకుంటూ. తన తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని వాళ్ళమ్మ ఫోన్ చేసి డబ్బులు అడిగేసరికి సంధ్య చాలా బాధపడింది. కన్నీళ్లతో చంద్రశేఖర్ వైపు చూస్తూ, అది నిజంగా యాక్సిడెంట్ అయినా కూడా నేను వాళ్లకొక రూపాయి కూడా ఇవ్వను సార్. నన్ను ఇక్కడ ఒక వస్తువులా అమ్ముకున్న వాళ్లకి ఆ డబ్బులే ఎక్కువ. ఏం అవసరం లేదు. నాకు నా కుటుంబం, నా భర్త మాత్రమే ముఖ్యం. వాళ్ల గురించి మనం పట్టించుకోవద్దు అని మొండిగా చెప్పేసి పడుకుంది. సంధ్య అలా చెప్పినా కూడా ఆమె మనసులో తన తమ్ముడికి నిజంగా ఏమైనా అయితే బాధపడుతుందేమో అని చంద్రశేఖర్కి అర్థమైంది. సంధ్య ప్రశాంతంగా నిద్రపోగానే అతను నెమ్మదిగా బాల్కనీలోకి వెళ్లి తన పర్సనల్ సెక్రటరీ సుజిత్కి ఫోన్ చేశాడు. చెప్పు బాస్ అన్నాడు సుజిత్. సుజిత్, వెంటనే వాళ్ళ అమ్మానాన్నల గురించి ఎంక్వైరీ చెయ్యి. అసలేమైంది? నిజంగానే వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయి ఉంటే దానికి ఎంత ఖర్చైనా మనమే కట్టి వాడికి ఆపరేషన్ చేయించు. ఏం లోటు రానివ్వకు అని చెప్పాడు చంద్రశేఖర్. సరే బాస్, నేను వెంటనే కనుక్కుంటాను అని ఫోన్ పెట్టేశాడు సుజిత్. 1 గంట తర్వాత సుజిత్ నుంచి రిటర్న్ కాల్ వచ్చింది. బాస్, నేను మొత్తం కనుక్కున్నాను. నిజంగా వాడికి ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు బాస్. వాళ్ళంతా చాలా ఆరోగ్యంగా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు.
కేవలం మీ దగ్గర డబ్బులు లాగడానికి కావాలనే ఆ యాక్సిడెంట్ డ్రామా ఆడి వాళ్లు మేడం గారితో అలా మాట్లాడారు అని అసలు నిజం చెప్పాడు సుజిత్. అది వినగానే చంద్రశేఖర్కి విపరీతమైన కోపం వచ్చింది. అయితే వాళ్ళని వదిలేసేయ్, ఇంక వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అని చెప్పి సంధ్య ఫోన్లో వాళ్ళ అమ్మానాన్నల నంబర్స్ని బ్లాక్ చేశాడు చంద్రశేఖర్. వీళ్ళకి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలా అని ఒక్క క్షణం ఆలోచించాడు. కాని వీళ్ళు ఏమీ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్లు కారు. డబ్బుల కోసమే ఎంతకైనా దిగజారుతారు. వాళ్ళ కొడుకుని ఎలా చూసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ, నాకు అనవసరం అని వదిలేశాడు. ఇలా సంధ్యను కంటికి రెప్పలా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు చంద్రశేఖర్. అదే సమయంలో అతని బిజినెస్ కూడా ఎంతో వేగంగా డెవలప్ అవుతూ టాప్ పొజిషన్కి వెళ్ళింది. ఒకరోజు బిజినెస్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద చంద్రశేఖర్ ఫోటో పెద్దగా పడింది. ఆ పేపర్ చూసిన సంధ్య వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. అరే, ఈ అబ్బాయి ఎవరో చాలా బాగున్నాడు కదరా అని మాట్లాడుకుంటున్నారు. అవునే, ఇతను సిటీలోనే చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. అంతేకాదు, ఇతనికి అండర్ వరల్డ్ మాఫియాతో కూడా లింక్స్ ఉన్నాయని విన్నానురా. అంత తేలిగ్గా ఎవ్వరికీ దొరకడు. ఇంకా బ్యాచులర్ అనుకుంటా కదా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఆ బిజినెస్ మ్యానే తమ ఫ్రెండ్ సంధ్య భర్త అన్న విషయం ఇంకా తెలీదు. ఇలా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు సంధ్యకు 9వ నెల. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటినుంచి చంద్రశేఖర్ ఆమెను కాలేజీకి కూడా పంపించకుండా ఇంట్లోనే ఉంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. సంధ్య రాకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్స్కి అనుమానాలు మొదలయ్యాయి. మన సంధ్యకి ఇప్పుడు 9 నెలలు వచ్చేసి ఉంటాయి కదా, బాబుగాని పాపగాని పుట్టి ఉంటారు కదా, కనీసం మనకి కూడా ఫోన్ చేయలేదు అని ఒక అమ్మాయి అంది. అవునురా, ఆ ప్రెగ్నెంట్ అయినప్పటినుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాన్ని అసలు బయటికి కూడా పంపించలేదు తెలుసా. నెమ్మదిగా కాలేజ్ మొత్తానికే మాన్పించేశారు. ఏంటి అసలు ఆ ఫ్యామిలీ అని ఇంకో అమ్మాయి అనుమానంగా అంది. అదే కదా, అసలు ఆ అమ్మాయికి లైఫ్లో ఒక ఫ్రీడమ్ కూడా లేదు. డబ్బుంటే సరిపోతుందా? ఇలా జైల్లో పెట్టినట్టు పెడితే ఏం ఆనందం ఉంటుందిరా బాబూ అని వాళ్ళకి వాళ్లే జాలిపడుతున్నారు. కాని వాళ్ళకి ఏం తెలుసు, ఆ ఇంట్లో సంధ్య ఒక మహారాణిలా తన భర్త ప్రేమలో ఎంత ఆనందంగా మునిగి తేలుతోందో. ఆఖరికి సంధ్యకు 9 నెలలు నిండిపోయాయి. ఒకరోజు అర్ధరాత్రి ఉన్నట్టుండి ఆమెకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఆమె ఆ నొప్పితో ఏడుస్తుంటే వెంటనే చంద్రశేఖర్ నిద్రలేచి కంగారుగా ఆమెను ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. గంట తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బయటకు వచ్చి, కంగ్రాచ్యులేషన్స్ సార్, మీకొక అందమైన మగపిల్లాడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్గా ఉన్నారు అని చెప్పారు. ఆ మాట వినగానే చంద్రశేఖర్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. నిజానికి ఆ డెలివరీ సమయంలో ఆమె పడుతున్న బాధ చూసి, నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, నా భార్య నాతో ఉంటే చాలు, నేను ప్రాణంగా ప్రేమించే సంధ్యకు ఏమీ కాకూడదు అని మనసులో దేవుడికి మొక్కుకున్నాడు. కాని ఇప్పుడు ఒక అందమైన మగపిల్లాడు పుట్టేసరికి అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే లోపలికి వెళ్లి శివాడిని తన చేతుల్లోకి తీసుకుని మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న సంధ్య దగ్గరికి వెళ్లాడు. చూడు బంగారం, అచ్చం నాలాగే ఉన్నాడు కదా అని ఆనందంగా ఆ బిడ్డను చూపించాడు. సంధ్య ఆ పిల్లాడిని చూసి, చాలా బావున్నాడు సార్ అని మురిసిపోయింది. కాని వెంటనే ఆమె ముఖంలో ఏదో తెలియని బాధ ఆవహించింది. కళ్లలో నీళ్లతో చంద్రశేఖర్ వంక చూస్తూ, మీరు ఈ పిల్లాడి కోసమే కదా సార్ నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీకు వారసుడు పుట్టాడు కదా, ఇంక నన్ను వదిలేస్తారా అని భయంగా అడిగింది. ఆ మాట వినగానే చంద్రశేఖర్కి కోపం నషాలానికి అంటింది. ఏం మాట్లాడుతున్నావు సంధ్యా నువ్వు? ఇప్పుడేం మాట్లాడాలో, ఎలాంటి టైంలో ఏ ప్రశ్న అడగాలో కూడా తెలియడం లేదా అసలు నీకు? నేను నిన్ను ఎందుకు వదిలేస్తాను అని నిజంగానే చాలా కోపంగా చూశాడు. ఆ కోపానికి సంధ్య భయపడిపోయి ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. 3 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి సంధ్యను, బాబును ఇంటికి తీసుకుని వచ్చాడు చంద్రశేఖర్. ఆ ఇంట్లో ఆమెకు సాయం చేయడానికి పెద్దవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆమెకు ఏ లోటు రాకూడదన్న ఉద్దేశంతో ఒక స్పెషల్ డాక్టర్ని, ఒక నర్సును కూడా ఇంట్లోనే అపాయింట్ చేశాడు. ఆ మరుసటి రోజు బిజినెస్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్లలో ఒక వార్త హైలైట్ అయింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ చంద్రశేఖర్ నాయుడుకి వారసుడు, తన సీక్రెట్ భార్యతో కలిసి బాబు ఫోటో రివీల్ అని పేపర్లో వాళ్ళ ముగ్గురి ఫోటో పెద్దగా పడింది. ఆ ఫోటోలో సంధ్యను చూసి జనాలు, ముఖ్యంగా వాళ్ళ రిలేటివ్స్ షాక్ అయ్యారు. ఏంటి, వాళ్ళ భార్య ఇంత చిన్నగా ఉందేంటి, బహుశా వయసులో చాలా చిన్నదై ఉంటుంది అని గుసగుసలాడుకుంటున్నారు. అయినా డబ్బున్నవాళ్లు అలాంటి చిన్న అమ్మాయిలనే కదా పెళ్లి చేసుకుంటారు అని కొంతమంది అనుకుంటున్నారు. కాని ఆ న్యూస్ పేపర్ చూసిన సంధ్య ఫ్రెండ్స్కి మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే, మన సంధ్యే ఈ చంద్రశేఖర్ భార్య, ఏంటిరా ఇదంతా అని షాక్ అవుతూ పేపర్ వంక అలాగే చూస్తూ ఉండిపోయారు. సర్లేరా, మన ఫ్రెండ్ ఆ ఇంట్లో హ్యాపీగానే ఉంది కదా, చాల్లే
అయినా మనం ఏమనుకున్నాం, ఆ అమ్మాయికి ఇంట్లో కనీస ఫ్రీడమ్ లేదు, జైల్లో పెట్టినట్టు పెట్టారనుకున్నాం కదా. కాని చూడు, ఎంత దర్జాగా, ఎంత ఆనందంగా ఉందో అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఆ రోజు కాలేజ్ మొత్తానికి అదే పెద్ద టాపిక్ అయిపోయింది. మనతో పాటు చదువుకున్న అమాయకపు సంధ్య ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ మాఫియా కింగ్కి భార్య అని మనకి కనీసం తెలియలేదురా బాబూ అని ఆశ్చర్యపోయారు అంతా. ఒకరోజు చల్లటి సాయంత్రం సంధ్య, చంద్రశేఖర్ బాల్కనీలో కూర్చుని తమ పసివాడితో ఆడుకుంటున్నారు. చంద్రశేఖర్ నెమ్మదిగా వెనుకనుంచి సంధ్యను హగ్ చేసుకుని ఆమె భుజం మీద తల ఆనించి ఇలా అన్నాడు, సంధ్య, ఆ రోజు నువ్వు కనుక నా జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే నాకు లైఫ్లో ఇంత ఆనందం దొరికేది కాదు. నిజంగా చెప్పాలంటే మీ అమ్మానాన్న నీ ఫోటో చూపించినప్పుడు ఆ ఫోటోలోనే నువ్వు నాకు చాలా నచ్చావు. నువ్వు నాకు నచ్చావు కాబట్టే ఆ రోజు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిజంగానే నేను మీకు ముందే నచ్చానా అని ఆశ్చర్యంగా అడిగింది సంధ్య. అవును బంగారం, అందుకే ఫస్ట్ నైట్ రోజు నువ్వు నన్ను వద్దు అనేసరికి నాకు విపరీతమైన కోపం వచ్చింది. కాని నువ్వు భయపడుతుంటే నేను ఆగిపోయాను. ఆ రోజు నుంచి నిన్ను ఏనాడైనా నీకు ఇష్టం లేకుండా, నీకు నొప్పి కలిగేలా నేను బిహేవ్ చేశానా అని అడిగాడు. అప్పుడు సంధ్య కొంచెం అల్లరిగా, అవునా, మరి ఆ ఒక్కరోజు నైట్ సంగతేంటి సార్ అని అడిగింది. ఆ మాటకి చంద్రశేఖర్ చిన్నగా నవ్వి ఆమె నెత్తిమీద సున్నితంగా మొట్టికాయ వేసి, నువ్వు ఇలాంటివి బాగానే గుర్తుపెట్టుకుంటావే. ఆ రోజు ఎవరో నాకు మత్తుమందు ఇచ్చారు కాబట్టి నేనలా బిహేవ్ చేశాను, కావాలని కాదు కదా అన్నాడు. దాంతో సంధ్య కొంచెం దొంగకోపంగా అతని వంక చూసింది. ఆ తర్వాత వెంటనే నవ్వి కళ్లల్లో నీళ్లతో అతన్ని గట్టిగా హత్తుకుంది. నిజమే సార్, మీరు నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్స్. మా అమ్మానాన్న ఎప్పుడూ నన్ను ప్రేమగా చూసుకోలేదు. నన్ను ఎప్పుడూ కొట్టేవారు, తిట్టేవారు. అందుకే ఆ రోజు మీరు కోపంలో ఆ బెల్ట్ విసిరినప్పుడు నేను చాలా భయపడిపోయాను. వీళ్లందరిలాగే మీరు కూడా నన్ను ఇబ్బంది పెడతారేమో అనుకున్నాను అని మనసులో ఉన్న బాధనంతా బయటపెట్టింది. ఆ మాట వినగానే చంద్రశేఖర్ మనస్సు కలుక్కుమంది. ఆమెను మరింత దగ్గరికి తీసుకుని, సారీ బంగారం, ఆ రోజు నేను బెల్ట్ విసిరినప్పుడు అది నీకు తగులుతుందని అనుకోలేదు. అంత కోపం వచ్చేసింది. అదంతా ఆ లక్ష్మి చేసిన కుట్ర అని నాకప్పటికి తెలియలేదు కదా. తర్వాత తెలిసింది. వాళ్లకు తగిన పనిష్మెంట్ కూడా ఇచ్చాను కదా. అయినా సరే, ఏది ఏమైనా నువ్వు ఎప్పటికీ నా బంగారానివి అని ఆమె నుదుటిమీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దుకి ఆమె సిగ్గుపడుతుండగా చంద్రశేఖర్ ఆమె కళ్లలోకి ఎంతో గాఢంగా చూస్తూ, అంతా బానే ఉంది కాని ఇన్ని రోజులైంది, మనకొక బాబుగూడా పుట్టాడు. అయినా నువ్వు నన్నింకా ఆ సార్ అని పిలవడమేంటి సంధ్య అని అడిగి ముద్దుగా కోపడుతూ. ఆ ప్రశ్నకు సంధ్య కొంచెం సిగ్గుపడి అటూ ఇటూ చూస్తూ, మరి ఏమని పిలవాలి మిమ్మల్ని నేను అని అడిగింది అమాయకంగా. ఏమని పిలుస్తావ్? నా పేరు ఉంది కదా, శేఖర్ అని పిలవచ్చు, చందు అని పిలవచ్చు, లేదంటే చంద్ర అని పిలవచ్చు. నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే నన్నలా పిలువు. కానీ ఆ సార్ అని మాత్రం పిలవకురా. ఈ మాట నీకు ఎప్పటినుంచో చెప్దామనుకుంటున్నాను అన్నాడు ఆమె చేతుల్లో తన చేతులు వేసి నిమురుతూ. సంధ్య కొద్దిసేపు ఆలోచిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, అయితే నేను చంద్ర అని పిలుస్తానులే అంది. సరే అయితే ఇప్పుడే ఒకసారి పిలువు, వినాలని ఉంది అన్నాడు ఆమెకు మరింత దగ్గరగా జరుగుతూ. సంధ్యకు సిగ్గుతో పాటు కొంచెం వణుకు. ఇప్పటిదాకా ఎంతో భయపడిన భర్తని పేరుపెట్టి పిలవాలంటే చిన్న బెదురు. అయినా సరే తనలోని ప్రేమనంతా కూడగట్టుకుని చాలా నెమ్మదిగా, ఎంతో మధురంగా చంద్ర అని పిలిచింది. ఆమె నోటి వెంట తన పేరు అలా మొదటిసారి వినగానే చంద్రశేఖర్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ పిలుపులో ఉన్న మాధుర్యానికి మైమర్చిపోయి ఆమెను అమాంతం తన గుండెలకు హత్తుకున్నాడు. ఇంకెప్పుడూ ఆ సారన్న పదం నీ నోట్లోంచి రాకూడదు, అంతే అని నవ్వుతూ ఆమెను మరింత దగ్గరికి లాక్కున్నాడు. సంధ్య సిగ్గుతో ఆనందంగా అతని భుజం మీద వాలిపోయింది. ఆ చల్లటి గాలిలో వాళ్ళ ఇద్దరి ప్రేమ, వాళ్ళ బాబు చిరునవ్వులతో ఆ ఇల్లు ఒక స్వర్గంలా మారిపోయింది. అలా వాళ్ళ జీవితం ఎంతో హ్యాపీగా నడుస్తోంది. మైనస్ మైనస్ సమాప్తం. మైనస్ మైనస్ మైనస్. ఈ కథ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సంధ్య, చంద్రశేఖర్ల జర్నీ, వాళ్ళ ఎమోషన్స్, మాఫియా బ్యాక్డ్రాప్తో సాగిన ఈ కథ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మరో అద్భుతమైన నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు సెలవు.